పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీ పరిశుద్ధ ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం. ఈ దినాన్ని దాసుడు సైమన్ గారి ద్వారా ది మోస్ట్ హోలీ ఫెయిత్ గురించి ప్రభు మేము ధ్యానించబోతుండగా ఈ క్లాస్ అంతట్లో సత్యమును మాకు ఎరుంగపరిచి బెరయన్స్ వలె వాళ్ళని పరిశీలన చేసి ప్రభువా సత్యమునందు నడుచుకుంటూ సహాయం దయచేయమని ప్రార్థన చేసినాం. ఆ సత్యము స్వతంత్రులుగా చేస్తుందని, అది నిత్యత్వం ఇస్తుందని మేము నమ్మి ఇదిగో ప్రభు నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. నీ సహవాసంలో ఉన్నాం, మాతో మీరు ఉన్నారని మేము నమ్మచ్చు. ప్రభా విశ్వాస సంబంధమైనటువంటి మా ప్రయాణంలోను, మా యాత్రలోను, మా సమస్త విషయాల్లోనూ మీరేవుడి మహిమగంత ప్రభావాలు పొందమని, ఈ దిన ఆశీస్సులు మాకు దయచేయమని, కూడి వచ్చినటువంటి నీ ప్రియమైన పిల్లలందరినీ బట్టి, నీ దాసుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మీ దీవెన ఆశీస్సులు మెండుగా దయచేయమని, ఎన్నో ప్రయాసాలకు వచ్చిన దాసుడు చేయుచున్న ఈ యొక్క బైబిల్ తరగతులు అనేటువంటివి నాయన ఇదిగో ప్రభువా నీ మహిమార్థం జరుగులాగున వారి కుటుంబం ఎంతో సహకారంగా ఉన్న దాన్ని బట్టి కూడా మీకు వందనాలు చేస్తూ వారి కుటుంబాన్ని పరిచయను దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామం అందరికి వందనములు తెలియజేస్తూ ఈ క్లాస్ ప్రారంభించుకుందాం. ఈరోజు మన క్లాస్ పేరు మోస్ట్ హోలీ ఫెయిత్. ఇంతకుముందు మనం ఫెయిత్ గురించి తెలుసుకున్నాము, విశ్వాసం అంటే ఏమో తెలుసుకున్నాము. విశ్వాసం అనగా 3 రకాల విశ్వాసాలు చెప్పాము మనం. ఒకటి, మామూలుగా మనం ఉద్యోగం చేస్తే, పని చేస్తే జీతం ఇస్తారనే విశ్వాసం, సూర్యుడు రేపు కూడా ఉదయిస్తాడనే విశ్వాసం, ఇలాంటివన్నీ జనరల్గా జరిగే విశ్వాసాలు ఒకటి విన్నాం మనం. రెండోది, మతపరమైన విశ్వాసాలు. ఒక్కొక్క మతంలో ఒక్కొక్క విశ్వాసాన్ని బట్టి ఆ మతాలు కొనసాగుతూ ఉన్నాయి. హిందూ మతం, ఇస్లాం, వారి విశ్వాసాలను బట్టి వారు ముందుకు ప్రొసీడ్ అవుతున్నారు. అలాగనే క్రిస్టియానిటీ దగ్గరికి వచ్చేసరికి మన విశ్వాసాలన్నీ మన డినామినేషన్స్ మీద ఆధారపడి నడుస్తున్నాయి. ఏ డినామినేషన్ వాళ్ళు ఆ విశ్వాసాన్ని పొందుకుంటూ ఉంటారు, కాబట్టి వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు ఆ విశ్వాసంలో. కాబట్టి మనం డినామినేషనల్ విశ్వాసాన్ని కంటిన్యూ చేస్తున్నాము. అది కూడా విశ్వాసం, అదేం తప్పు కాదు, వాళ్ళు ఏం తప్పు చెప్పట్లేదు. వారు నమ్మిన విశ్వాసాన్ని బట్టి తమ డినామినేషన్ నడుపుకుంటున్నారు. కానీ అందరూ ఫాలో అయ్యేది యేసు ప్రభునే, అందరూ ఫాలో అవుతున్నది ఆయన సిద్ధాంతాలనే. కాబట్టి క్రిస్టియానిటీలో ఉన్న డినామినేషనల్ విశ్వాసం ఒకటి ఉన్నది, అది బైబిల్ బట్టే ఉంటుంది, బైబిల్లో ఉన్నదే ఉంటుంది, వేరే కొత్తదేమీ ఉండదు. అయితే దాన్ని మనం విశ్వాసము అని అంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది అతి పరిశుద్ధ విశ్వాసము. ఈ అతి పరిశుద్ధ విశ్వాసము అంటే ఏమో ఇంతకు ముందున్న పాఠంలో మనం తెలుసుకున్నాము. ప్రవక్తలకు ఒక్కసారే ఇవ్వబడినటువంటి లేఖనాల్ని ఫాలో అవ్వడమే అతి పరిశుద్ధ విశ్వాసంగా మనం నమ్మవలసి ఉంటుంది. కాబట్టి ఎందుకు అలా నమ్మాల్సి ఉంటుంది అంటే, ఆయన వాక్యమే సత్యము, ఆయన వాక్యమే సత్యము. కాబట్టి ఆయన ఆఖరిసారిగా ప్రవక్తలకి ఇచ్చినటువంటి విశ్వాసం ఒక్కసారే ఇచ్చాడు. ఆ తర్వాత మరి ఎవరు ఏం చెప్పినా అది పరిగణలోకి తీసుకోబడదు. లేఖనంలో మనకి ఏమైతే వచ్చిందో దాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. అయితే లేఖనంలో కొన్ని కలుపు లేఖనాల్లో కొన్ని కలిసాయి, కొన్ని తీసివేశారు. ఒక పొల్లైనా పోకూడదని ప్రభు వారు చెప్పారు, కానీ కలపడం జరిగింది, తీసివేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు NIV బైబిల్ అవన్నీ మోస్ట్లీ చాలా వరకు కరెక్ట్ చేయబడిన బైబిల్ అని అది మనం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇందులో చూపిస్తున్న కొటేషన్లు అన్నీ కూడా కింగ్ జేమ్స్ వర్షన్లో తీసుకున్నాము. అయితే ఈ అతి పరిశుద్ధ విశ్వాసం గురించి తెలుసుకునే ముందు ఈ లేఖనాన్ని ఒకసారి చూద్దాం. మోస్ట్ హోలీ ఫెయిత్ అండ్ బైబుల్ నాలెడ్జ్ ఇస్ ఇన్ ద చర్చ్ అండ్ హౌ ఇట్ టుక్ ప్లేస్. లెట్ us begin by reading the prophecy. 2 కొరింథీ 11వ అధ్యాయం 3వ వచనం చదవండి సార్ తెలుగులో. సర్పము తన కుయుక్తి చేత
హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమోనని భయపడుచున్నాడండి పౌలు గారు. అలా భయపడుతున్నారు సంఘం గురించి. అయితే మనకి పౌలు గారి ద్వారానో మిగతా వారి ద్వారానో చెప్పబడిన ఈ సత్యాలన్నీ కూడా మనం తప్పిపోతామేమోనని భయపడడం మంచిదే. కానీ ఆయన అవ్వని ఎందుకు సాదృశ్యంగా తీసుకున్నాడు, అప్పుడు ఎప్పుడో జరిగిపోయిన ఆ స్టోరీని ఆయన ఎందుకు సాదృశ్యంగా తీసుకున్నాడు అనేది ఇప్పుడు పాయింట్. అవ్వని ఎందుకు తీసుకున్నాడంటే అవ్వ ఆదాం గారికి సహచరి, అంటే భార్య అనుకోండి. అవ్వ ఆదాముకి భార్యగా ఉంటుండగా సైతాను గాడి ప్రేరేపణ చేత ఆవిడ దారి తప్పింది. ఇప్పుడు ఆదాము మొదటి నరుడు, అవ్వ మొదటి ఆదాము యొక్క భార్య. ఇక్కడ ఈయన ఎందుకు ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే ఇప్పుడు క్రీస్తు ప్రభు వారు మనకిచ్చిన లేఖనాలను బట్టి కదా మనం ఫాలో అవుతున్నాం అతి పరిశుద్ధ విశ్వాసం అని. ఈ లేఖనాలు ఎవరిచ్చారు? చివరి ఆదాము ఇచ్చాడు. మొదటి ఆదాం భార్య, ఆయన చెప్పినట్టు ఆవిడ వినాలి. రెండవ ఆదాము లేకపోతే చివరి ఆదాము యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు చెప్పినట్టుగా యేసు ప్రభు భార్య వినాలి. యేసు ప్రభు భార్య ఎవరు? సంఘమే. కాబట్టి సంఘము ఆయన భార్య హోదాలో ఉంది. నేను మిమ్మల్ని ఆయనకి ప్రదానం చేసి అని చెప్తాడు పౌలు గారు. ప్రదానం చేశాడు అంటే మనం భార్య అనమాట. ఇంకా పెళ్ళి అవ్వలేదు మనకి. యేసు ప్రభుకి సంఘానికి పెళ్ళి అవ్వలేదు, భార్యగా ఉన్నాం. అక్కడ భార్యని సైతానుడు మోసం చేశాడు, ఇక్కడ భార్యను సైతానుడు మోసం చేస్తాడేమోనని నేను భయపడుతున్నాను అని చెప్తారు పౌలు గారు. కాబట్టి ఈ కంపారిజన్ మనం జ్ఞాపకం చేసుకుని అక్కడ వాళ్ళు మోసపోయినట్టు ఇప్పుడు మనం మోసపోతున్నామేమో అని మనం కేర్ఫుల్ గా ముందుకు సాగాలి. సైతానుడు అబద్ధములకు జనకుడు కదా, వాడు ఎప్పుడు అలా మోసం చేస్తూనే ఉంటాడు. చూద్దాం రోమా 5:12 ఏముందో చూద్దాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించను, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ. కాబట్టి ఒక మనుషుడి ద్వారా మరణం వచ్చింది కాబట్టి ఇంకొక మనుష్యుని మాత్రమే దేవుడు అరేంజ్ చేశాడు. ఆ మనిషి ద్వారా ముందు ఉన్న మనిషి యొక్క పాపాలకి పరిహారం చెల్లించబడింది. అక్కడ మనిషే, ఇక్కడ మనిషే. కాబట్టి ఒక మనిషి ద్వారా చేసిన పాపాలు రెండో మనిషి ద్వారా తీసివేయబడ్డానికి ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే చూద్దాం ఇంకొక లేఖనంలో ఏముందో. 1 కొరింథీ 15:45. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింప చేయు ఆత్మ ఆయను. చూసారా డిఫరెన్స్? ఈ రెండవ ఆదాము మనిషిగా వచ్చారు, మనిషిగానే చనిపోయారు. ఎందుకంటే అలా ఆయనకి ప్రత్యామ్నాయం, మొదటి ఆదాముకి ప్రత్యామ్నాయం కాబట్టి. కానీ రెండో ఆదాము మనిషిగా చనిపోయినా ఆయన పునరుద్ధానం అయినప్పుడు మనిషిగా పునరుద్ధానం అవ్వలేదు. ఈ క్వికెన్ ఇన్ స్పిరిట్ అనే మాటకు అర్థం ఏమంటే ఆయన ఆత్మ శరీరంతో పునరుద్ధానుడు అయ్యాడు. రక్త మాంసముల శరీరంతో పునరుద్ధానుడు అవ్వలేదు, ఆత్మ శరీరంతో పునరుద్ధానుడు అయ్యాడు. ఇక ఆత్మ ఎలాగ ఉంటుందో అనేది యేసు ప్రభు వారే చెప్పారు. ఆత్మ గాలి వలె ఉంటుంది అని ఆ నికోదేంకి కదా చెప్పారు. నికోదేంకి చెప్పినప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ లేఖనాలు పోయి చదువుకోండి మీరు. అక్కడ ఏ విధంగా ఉందో ఆ శరీరంతో ఈయన లెగిశారు. ఈ శరీరానికి ఉండే క్వాలిటీస్ కూడా ఆయన పునరుద్ధానం అయిన తర్వాత మనకు చూపించారు. ఆ శరీరం ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ రూపంలో కావాలంటే ఆ రూపం కనబడగలదు. తలుపులు వేసున్నా, తలుపులు మూసున్నా లోపలికి ప్రవేశించగలదు, బయటకు వెళ్ళిపోగలదు. ఇలాంటి స్పెషల్ క్వాలిటీస్ అన్ని ఆ శరీరానికి ఉన్నాయి. అది క్వికనింగ్ స్పిరిట్ అని ఇంగ్లీష్ లో రాశారు. అది ఆత్మ శరీరం అయి ఉన్నది. కాబట్టి పునరుద్ధానుడైన యేసు ఆత్మ శరీర అయి ఉన్నారు. ఆయన అంతకు ముందు రక్త మాంసముల శరీరధారి అయి మనలాగే నరునిగా ఉన్నాడు. దేవునికి మానవులకి మధ్యలో ఒకే ఆయన ప్రభు, ఆయన నరుడు అని రాసి ఉంటుంది అక్కడ. కాబట్టి ఇప్పుడు సంఘము జీసస్ హ్యావ్ ఎ బ్రైడ్ దట్ ఈస్ చర్చ్. రెండవ ఆదాము గురించి ఏర్పరచబడింది రెండో అవ్వ. ఆ అవ్వ మరెవరో కాదు, మన సంఘమే, మనమే. కాబట్టి ఈ సంఘాన్ని సైతానుడు ఏ విధంగా మోసం చేస్తాడంటే అబద్ధపు ప్రవచనాల ద్వారా మన సిద్ధాంతాల్లో వాడి తాలూకా మసాలాను ప్రవేశపెట్టి మన సిద్ధాంతాలని కలిబిలి చేసి మనల్ని మోసం చేస్తాడు. ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్నాడు. కాబట్టి
అలాగా మనం మోసపోకుండా ఉండాలి అంటే మనం ఏమవ్వాలి? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన లేఖనాన్ని మాత్రమే మనం ఫాలో అవుతూ ఉండాలి. అది అతి పరిశుద్ధ విశ్వాసం అని మనం నమ్మాలి. కాబట్టి ఇప్పుడు సైతానుడు మనల్ని ఎలాగ మోసంలో ముంచెత్తాడో చూద్దాం ఒకసారి. 3:1 గలతీ 3:1. దేవుని అంగీకరించుటకు మూలము విశ్వాసమే గాని ధర్మశాస్త్రము కాదు. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు బ్రహ్మ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడేను కదా. ఇది మళ్ళీ చెప్పండి ఒకసారి, మళ్ళీ చదవండి ఒకసారి. దేవుని అంగీకరించుటకు మూలము విశ్వాసమే గాని ధర్మశాస్త్రము కాదు. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టాను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడేను కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. యేసుక్రీస్తు సిలువ వేయబడిను అనేది మీ కన్నుల ముందే జరిగింది కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొదటి ఆదాము చేసిన పాపమునకు ఇక్కడ ప్రత్యామ్నాయం చెల్లించబడింది. అది మనం గుర్తించాలి. అది గుర్తించకపోతే విమోచన క్రయదానానికి అర్థమేమీ ఉండదు. దేర్ ఈస్ గలిలయన్ చర్చ్ ఇస్ బీయింగ్ rebuked బై అపోస్టల్ ఇన్ కన్ఫ్యూషన్. వారు కన్ఫ్యూషన్ లో ఉన్నారంట. మోషే ధర్మశాస్త్రాన్ని ఆచరించాలా లేక యేసుక్రీస్తు చెప్పిన సూత్రాలను ఆచరించాలా అని వాళ్ళు కన్ఫ్యూషన్ లో ఉన్నారంట. కన్ఫ్యూషన్ లో ఉండవలసిన అవసరం లేదు. మోషే ధర్మశాస్త్రం కన్నా గొప్పది ఇక్కడ ఉన్నది. ఇప్పుడు జరిగిన కార్యం, మోషే ధర్మశాస్త్రం మరణాన్ని తీసుకొస్తే ఈ ధర్మశాస్త్రం మీకు జీవాన్ని తీసుకుని వస్తుంది. యేసుక్రీస్తు చెప్పే ధర్మశాస్త్రం అని ఆయన చెప్పడం జరుగుతుంది. దిస్ వాజ్ ఎ గ్రేట్ పాయింట్ ఆఫ్ కన్ఫ్యూషన్ ఇన్ ద ఎర్లీ చర్చ్. ఆదిమ సంఘంలో ఇదే గొప్ప కన్ఫ్యూషన్ అయి ఉన్నది. ఏది పాటించాలి? మోషేని అనుసరించాలా? ఎందుకంటే వాళ్ళందరూ యూదులు కదా, వాళ్ళకి మోషే కన్నా గొప్ప వ్యక్తి లేడు ఇప్పటి వరకు. కాబట్టి వారి మోషేని అనుసరించడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. క్రిస్టియన్స్ వర్ జ్యూస్. అందువలన ఇప్పుడు చూడండి ఇక్కడ ఎలాగా ఆ కన్ఫ్యూషన్ లో వాళ్ళు ఏ స్థితికి చేరుకున్నారో చూద్దాం. అపోస్తల కార్యం 15:1 చూస్తే మనకు అర్థం అవుతుంది. అన్యజనులలో నుండి వచ్చిన క్రైస్తవులు మోషే ధర్మశాస్త్రము, కొందరు యూదయ నుండి వచ్చి మీకు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. అలాగా చెప్పిన వాళ్ళు బయట వాళ్ళు కాదు, క్రీస్తును అనుసరించే వాళ్ళే చెప్తున్నారు. క్రీస్తును అనుసరిస్తున్న యూదులు వాళ్ళు ప్రీవియస్ లో వాళ్ళ కార్యాలు చేసేవారు. వాళ్ళు యూదులుగా ఉండినప్పుడు యూద ధర్మశాస్త్రాన్ని అనుసరించేటప్పుడు వాళ్ళు సున్నతి చేసుకునేవాళ్ళు. వాళ్ళు క్రైస్తవులుగా మారారు. మారిన తర్వాత కూడా వాళ్ళు అలా పాత పద్ధతే ఫాలో అవుతూ అలాగ ఫాలో అయిన వాళ్ళు మాత్రమే రక్షణ పొందుతారని చెప్తున్నారు. అది కలపడం జరిగింది. యాక్చువల్లీ యేసుని అనుసరించే వాళ్ళు అది చేయనక్కర్లేదు, ఎందుకంటే ధర్మశాస్త్రం ఈయన యందు కొట్టివేయబడింది. కానీ ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళు లోపలికి వచ్చేసరికి వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇంకా అది కూడా ఫాలో అవ్వాలి, ఇది కూడా ఫాలో అవ్వాలని చెప్తున్నారు. అంటే యేసు ప్రభు వారు ఒక్కసారే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం, యేసు ధర్మశాస్త్రానికి కొంచెం ఏదో కలిపి చెప్తున్నారు అనమాట. ఆ విధంగా మనదే చెప్తారు వాళ్ళు, కొత్తదేమీ చెప్పరు. మన సంఘాల్లో కూడా ఏ విధంగా మనం కలుషితం అయిపోతున్నాం అంటే లేఖనాలే చెప్తారు, మన లేఖనాలే చెప్తారు. ఆ లేఖనాల్లో కొంచెం అటు ఇటుగా ఏదో ఒకటి కలిపి మనల్ని ఉన్న సత్యం నుంచి డీవియేట్ అయ్యేలాగా చేయడం జరుగుతుంది. కాబట్టి సౌండ్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే మనం దానిని గుర్తించి మనం విశ్వాసంలో ఉన్నామా, అతి పరిశుద్ధ విశ్వాసంలో ఉన్నామో తేల్చుకోవాలి. మరి కొంచెం ముందుకు వెళ్దాం. కాబట్టి సైతానుడు మనల్ని ఈ విధంగా మనకు తెలియకుండానే వెలుగుదూత వేషంలో వాడు మనల్ని మోసం చేస్తున్నాడు. దేవుని వాక్యాలే చెప్తాడు. దేవుని వాక్యంలో కొంచెం తేడా, ఇది నిశ్చయంగా మీరు చనిపోతారా, ఇది తింటే చచ్చిపోతావా అని అడిగింది కదా అవ్వని. అప్పుడు అవ్వకు ఆల్రెడీ దేవుడు చెప్పాడు చచ్చిపోతావు అని చెప్పి. కానీ వీడేం చెప్పాడు? ఆ మాటే చెప్తాడు, దేవుడు చెప్పిన మాటే చెప్పాడు. కానీ కొంచెం అటు ఇటుగా చెప్పేసరికి అవ్వమ్మ కన్ఫ్యూజ్ అయిపోయింది. అలాగనే నేటి సంఘానికి కూడా దేవుడు చెప్పిన మాటలే వీళ్ళు చెప్తా ఉంటారు. కానీ కొంచెం అటు ఇటు చేసేసరికి ఆ తేడాన్ని మనం గమనించకుండా వాళ్ళ మార్గంలో మనం ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగా చాలా సున్నితంగా మనల్ని మోసానికి గురి చేస్తాడు లేఖనాల విషయంలో.
ఇక్కడ ఇంకొక వాక్యం చూద్దాం. 1 కొరింథీ 15:12. 1 కొరింథీ 15:12. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎలా చెప్పుచున్నారు కదా. వాళ్ళు ఏం చెప్తారు? క్రీస్తు మృతులలో నుండి లేపాడు, దేవుడు ఆయన్ని లేపాడని తెలుస్తుంది. అయినా కానీ ఆ వింటున్న వాళ్ళలోనే, క్రైస్తవులుగా మారిన వారిలోనే ఒక బ్యాచ్ ఏం చెప్తారంటే ఆయన లేగలేదంటారు. అంటే పునరుద్ధానం మీద వాళ్ళకి విశ్వాసం సన్నగిల్లి ఉన్నదన్నమాట. ఈ విషయంలో మళ్ళీ డౌట్స్ రేస్ చేశాడు సైతానుడు. ఈ విధంగా ఆదిమ సంఘంలోనే ఈ కార్యాలన్నీ జరిగాయండి. చూద్దాం ఒకసారి. ఇదే విషయాన్ని ఖురాన్లో కూడా ఉంటుందంట. ఖురాన్లో సూరా 4 వర్స్ 157లో ఏముంటుందంటే, అండ్ బికాస్ ఆఫ్ హిస్ సేయింగ్ వి స్లూ మెస్సియా జీసస్ సన్ ఆఫ్ మేరీ, మనం మెస్సియా మరియమ్మ తల్లి గారి కుమారుణ్ణి మెస్సియా అనే ఆయన్ని మనం చంపడం జరిగింది. కానీ దే స్లూ హిమ్ నాట్ షూర్ నాట్ క్రూసిఫైడ్, వాళ్ళు చంపారు కానీ but it is appeared so unto them, and lo, the disgrace concerning it are a doubt thereof. ఆయన చంపారు కానీ ఆయన చంపారు కానీ ఆయన బదులుగా మరొకరిని వేసేసారు. మనకు మాత్రం ఆయన చనిపోయినట్టుగా అనిపిస్తుందని చెప్పి ఉంటుంది ఖురాన్లో. మొత్తానికి ఏమిటంటే యేసు ప్రభు వారు చంపబడలేదు, క్రాసిఫై శిలువ మీద ఆయన చనిపోలేదు అని మాత్రం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ శిలువ మీద యేసు ప్రభు వారు చనిపోలేదని ఖురాన్లో చెప్తే మనకు నిజంగా పాప విమోచన లేదు. ఆయన చనిపోతేనే మొదటి ఆదాం చేసిన పాపానికి ప్రత్యామ్నాయం చెల్లించడం జరుగుతుంది, విమోచన క్రయధనం చెల్లించడం జరుగుతుంది. తద్వారా మొదటి ఆదాం బిడ్డలమైన మనందరికీ మరణం నుంచి విముక్తి కలుగుతుంది. ఇప్పుడు వీళ్ళు ఈ క్రీస్తు శకం 600లో అనుకుంటాను ఖురాన్ రచింపబడింది. అక్కడ అంటే అప్పటికి యేసు ప్రభు వారు చెప్పినటువంటి బైబిల్ గ్రంథం క్రీస్తు శకం మొదటి శతాబ్దంలోనే ముగించబడుతుంది. అంటే మొదటి 100 సంవత్సరాల్లోనే. అది చివరిగా మీకు ఇవ్వబడిన ప్రవచనం. అది చివరిగా మనకి ఇవ్వబడిన ప్రవచనం. ఆ ప్రవచనం తర్వాత మరి దేన్ని కూడా దేవుడి నుంచి వచ్చిందని మనం భావించడానికి వీలు లేదు మన క్రైస్తవులు. అయితే ఇది క్రీస్తు శకం 6వ శతాబ్దంలో వచ్చింది. అప్పుడు 6వ శతాబ్దంలో వచ్చింది, మొదటి శతాబ్దంలో వచ్చింది తప్పు. యేసు ప్రభు వారు చనిపోలేదు, ఆయన ఆ విధంగా క్రూసిఫై చెయ్యలేదు అని చెప్తే అది మనకేమవుతుంది? మసాలా కలిపిన అబద్ధపు ప్రవచనం అవుతుంది. కాబట్టి ఈ విధంగా జరిగింది మనం ఫాలో అవడానికి లేదు. అప్పుడు అది అతి పరిశుద్ధ విశ్వాసం అవ్వదు. అతి పరిశుద్ధ విశ్వాసం ఏ విధంగా ఉంటుందంటే ప్రవక్తలకు ఒక్కసారి ఇవ్వబడింది అయ్యి ఉండాలి. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 29, 30 ఒకసారి చూద్దాం. 20వ అధ్యాయం 29, 30. ఫర్ ఐ నో దిస్, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవేలనని వంకర మాటల పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కాబట్టి నేను వెళ్ళిపోయిన తర్వాత అని చెప్పేటప్పుడు మేము చనిపోయిన తర్వాత అని అర్థం అండి. అది వాళ్ళు ఆదిమ అపోస్తలులు చనిపోయిన తర్వాత ఎవరైతే వస్తారో మన మధ్యకి ఇవే లేఖనాలు చెప్తూ ఇవే లేఖనాలు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళు తోడేలు స్వరూపులు, గొర్రెతోలు కప్పుకున్న తోడేళ్ళు అయి ఉండి వాళ్ళు మనల్ని ఎవరిని కనికరింపక వారికి ఇష్టమైనవి మనకు చెప్తూ అది వినకపోతే మనల్ని క్రూరంగా హింసించే పరిస్థితి కూడా కల్పించారనమాట. కాబట్టి వీరి బారి నుండి మనల్ని మనం రక్షించుకోవాలంటే పరిశుద్ధమైన లేఖనాలు మాత్రమే మనం ఫాలో అవుతూ ఉండాలి. కాబట్టి వీళ్ళు చూసారా, ఈ బొమ్మలో చూడండి, అన్ని గొర్రెలే కనిపిస్తున్నాయి, మధ్య మధ్యలో తోడేళ్ళు ఉన్నాయి గొర్రెల రూపంలోనే. అలాగనే మన సంఘంలో ఈ విధమైన బోధలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళని మనం గుర్తించాలి. ఇప్పుడు సంఘాల్లో నడుస్తున్న బోధ మధ్యలో మనం ఇలాంటి ఒరిజినల్ లేఖనంలో ఇలా ఉంది కదా అని చెప్తే మనల్ని తోడేళ్ళు అంటారు వాళ్ళు. అది కూడా గమనించుకోవాలి. మన ఇంతే తోడేళ్ళ మధ్యలో
గొర్రెలతో కూడా దాన్ని కూడా తోడేలు అంటారు. అందుకని గొర్రెల మధ్యలో ఉన్న తోడేళ్ళని మనం గుర్తించగలగాలి. గుర్తించగలిగితే మనకి స్వచ్ఛమైన వాక్యాన్ని మనం వినగలుగుతాం. 7:15 మత్తయి 7:15. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రె చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు కదా. చూడండి, ప్రభు వారు చెప్తారు ఈ మాట. అబద్ధ ప్రవక్తల గురించి ఈ తోడేళ్ళు ఏం చెప్తాయంటే ప్రవచనాలే చెప్తాయి. ఆ ప్రవచనాల్లో సత్యము కొంచెం మాత్రమే ఉంటుంది. కొంచెం సత్యం ఉంటుంది. ఆ కొంచెం సత్యం లేకపోతే మనం వినం కదా. కాబట్టి కొంచెం సత్యం ఉంటుంది, కానీ మిగతాది అసత్యం ఉంటుంది. అది మనం చాలా కేర్ఫుల్ గా గమనించాలి. దీని అర్థం ఏంటంటే గొర్రెల తోలు కప్పుకున్న తోడేళ్ళు మన మధ్యలోనే ఉంటాయి. ఇప్పుడు హూ ఈస్ ద ప్రాఫిట్ అండ్ వాట్ రియలీ మెంట్ బై ద ప్రాఫెసీ? ఎవరు అప్పుడు కరెక్ట్ అయిన ప్రవక్త, ఎవరు చెప్పేది నిజమైన ప్రొఫెసీ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఆ ఐడెంటిఫై చేయడం ఎలాగో ఒక్కటి చూద్దాం. ప్రవచనాలు చెప్పేస్తా ఉంటాం కదా మనం. ఇప్పుడు మనకి కొత్త సంవత్సరం వచ్చిందంటే ఉగాది రోజు మీరు టీవీ ఓపెన్ చేసి చూస్తే పండితులందరూ ప్రవచనాలు చెప్తా ఉంటారు. ఈ సంవత్సరంలో ఏం జరుగుతుందో, ముఖ్యమంత్రి వీడు అవుతాడు, ఆయన అవుతాడు, ఈ ఓడిపోతాడు, వాడు గెలుస్తాడు అని మంచిగా చెప్తారులేండి, చెడ్డ అని చెప్పరు వాళ్ళు అని చెప్తా ఉంటారు. అయితే వీళ్ళు చెప్తే ఓకే, అది ఉగాది పండుగ కాబట్టి ఆ పండితులు ఆ విధంగా చెప్పడం మనమేం తప్పు పడతాం, వాళ్ళ ఇష్టం వాళ్ళు చెప్తారు. కానీ మన యేసు ప్రభు భక్తులు, మన క్రైస్తవులు కూడా ప్రవచనాలు చెప్తున్నారు ఈ మధ్యన ఉగాది రోజుకి, కొత్త సంవత్సరంకి. వీళ్ళు ఏం చెప్తారు, అక్కడ ఆపద వచ్చేస్తుంది, ఇక్కడ 666 వచ్చేస్తుంది, అక్కడ భూకంపం వచ్చేస్తుంది, అగ్ని వచ్చేస్తుంది, పేలిపోతుంది భూమి అని చెప్తా ఉంటారు. వీళ్ళు ప్రవచనాలు మన వాళ్ళు కూడా చెప్పేస్తున్నారు ప్రవచనాలు. కాబట్టి ఇప్పుడు ప్రవచనం అనేటువంటిది నేను అధికారంలో రావడం గురించో, భూమి పేలిపోవడం గురించో, ఇంకో దాని గురించో అయితే కుదరదు. ప్రవచనం ఎలా ఉండాలో లేఖనం చెప్తుంది. చూడండి, ప్రకటన 19:10. అందుకు నేను దేవునికి నమస్కారం చేయటకే అతని పాదముల యొద్ద సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోను యేసుని గూర్చి సాక్ష్యము చెప్పు, నీ సహోదరులతోను సహదాసుడని. దేవునికి నమస్కారం చేయము, యేసుని గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పాను. ఏం చెప్పాలి? ప్రవచనం యేసును గూర్చిన సాక్ష్యమే చెప్పాలి. ప్రవచనం ఎవరు ప్రవచనం చెప్పినా అది యేసును గూర్చినదై ఉండాలి. కాబట్టి వేరే ఏం చెప్తే అది ప్రవచనం కాదు. ఇప్పుడు మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది, రాత్రి ప్రార్థన చేశాను, దేవుడు గ్యాస్ ఇచ్చేసాడు, నాకు డబ్బులు లేవు, ఏటీఎంలో కార్డు పెడితే 300 ఉన్నాయి, మళ్ళీ ఆ పరిశుద్ధాత్మ నాకు ఏదో మాట చెప్పింది, మళ్ళీ పెడితే ₹1,00,000 330 వచ్చింది. ఈ మాటలు అన్ని ప్రవచనాలు కావండి. ప్రవచనము యేసుని గూర్చిన, ఏదో మళ్ళీ చెప్పండి, యేసుని గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పాను. యేసుని గూర్చిన సాక్ష్యమే ప్రవచన సారం. వాడు చెప్పిన ప్రవచనం తరగ భావాన్ని మనం తీసుకుంటే అది యేసు ప్రభువుని గూర్చిన దై ఉండాలి, వాటిని గురించిన సారం అయి ఉండాలి. అది ప్రవచనం అయితే అప్పుడు వాడు నిజమైన ప్రవక్తని మనం నమ్మాలి, ఈ రోజుల్లో కానీ ఆ రోజుల్లో కానీ. కానీ ఇప్పుడు ప్రవచనాలు ఆగిపోయాయి అంటాం కాబట్టి దీన్ని ఇప్పటికి సంబంధించిన మాట కాదు, ఆ రోజుల్లో అట్లా జరిగింది అనమాట. కాబట్టి ఇప్పుడు ప్రవక్త ఎవరు అనేది మీరు ఈజీగా గుర్తుపట్టవచ్చు. ప్రవక్త ఎవరు అంటే యేసుని కూర్చుని సారం ఉండేలాగా మనం ఎవరు ప్రవచనం చెప్పారో వాళ్ళే ప్రవక్తలు, మిగతా వాళ్ళు ప్రవక్తలు కాదు. వారి నోటి నుండి వచ్చినవి ప్రవచనాలు కావు. అవి గ్రంథాలు తయారు చేసినా ఆ గ్రంథాలు కూడా లెక్కలోకి తీసుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు బట్ హియర్ జీసస్ వాంట్ ద ఫాల్స్ టీచర్స్ హూ హ్యాడ్ వేర్ అండ్ అవుటర్ కవరింగ్ ఆఫ్ ద జెంటిల్నెస్. ఈ మనకి ప్రవచనాలు చెప్తున్న వాళ్ళు ఈ రోజుల్లో ఎలా ఉంటారంటే చాలా సామ్యంగా ఉంటారు, చాలా సామ్యులు. వారి మాట కానీ వారి ప్రవక్తను కానీ వారిని చూస్తేనే మనకు దండం పెట్టాలనిపిస్తుంది, అంత సామ్యత కలిగి ఉంటారు. తర్వాత వారు చాలా దయ కలిగి ఉంటారు, ఎందుకంటే పేదవాళ్ళకి గట్టిగా సేవ చేస్తూ ఉంటారు, ఎవరైనా చేస్తే వెంటనే డబ్బులు ఇస్తూ ఉంటారు, బట్టలు అడిగితే బట్టలు ఇస్తారు, మాకు ఏదైనా ఆలయం కట్టుకుంటాం కొంచెం స్థలం ఏమన్నా స్థలం ఇచ్చేస్తారు. దయామయులుగా పరిగణించబడతారు, నెమ్మదైన వారిగా పరిగణింపబడతారు. వీళ్ళందరినీ చాలా కేర్ఫుల్ గా మనం గమనించాలి. గమనిస్తే వాడు ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉంటాడంటే వాడికి లోపల స్వార్థ ప్రయోజనం ఒకటి కలిగి ఉంటాడు. మనకి ఇవన్నీ చేస్తున్నవాడు స్వార్థ ప్రయోజనం కలిగి ఉంటాడు. ఆ స్వార్థ ప్రయోజనం కలిగిన వాళ్ళే
మేకవన్న పులులు లేకపోతే గొర్రెతోలు కప్పుకున్న తోడేళ్ళని చెప్పబడుతుంది. కాబట్టి ఈ ఫాల్స్ టీచర్స్ తో మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలనే లేఖనం మనకు తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇంకొక మాట కూడా చూద్దాం. సచ్ టీచర్స్ టు ద అపోస్టల్ జాన్ రోట్. వీళ్ళ గురించి అపోస్తలుడైన యోహాను గారు ఏ విధంగా రాశారో 1 యోహాను 4వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంటుంది. చూద్దాం ఒకసారి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ప్రతి ఆత్మని నమ్మక అంటాడు, ఆత్మని నమ్మద్దు అంటాడు. చూడండి, ఆత్మ అంటే మన దృష్టిలో ఏమై ఉన్నది? మనం చచ్చిపోతే పైకి వెళ్ళిపోయేది కదా ఆత్మ. మరి ఇక్కడ ఆత్మని నమ్మొద్దు అంటున్నాడు. మరి ఏ ఆత్మని నమ్మాలి? ఇది ఒక కన్ఫ్యూషన్. 2 వచనాలు చదివేసా బాబు. యేసుక్రీస్తు శరీరధారి వచ్చానని ఏ ఆత్మ ఒప్పుకొనును అది దేవుని సంబంధమైనది. యేసుక్రీస్తు, గమనించండి, శరీరధారి వచ్చినని ఎవరు ఒప్పుకుంటే వాళ్ళే దేవుని సంబంధమైన వాళ్ళు. ఇప్పుడు యేసుక్రీస్తు శరీరధారి అంటే శరీరం ఎవరికి ఉంది? మనుషులకు ఉంది. దేవుళ్ళకి శరీరం లేదు, దేవదూతలకి శరీరం లేదు. వాళ్ళ శరీరాలు చాలా వేరుగా ఉంటాయి. కాబట్టి గమనించాలి మనం. ఎవరైతే యేసుక్రీస్తు నరుడని చెప్తున్నారో, శరీరధారి అంటే నరుడని చెప్తున్నారో వారు మాత్రము కరెక్ట్ అయిన ప్రవక్త. ఇంకా మిగతా వాళ్ళండి అంతే. 1-2 అదే ఉంది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. ఇలా ఇంతకన్నా డిఫరెంట్ గా ఎవడైనా యేసు గురించి వివరిస్తే మనకి అది దేవుని సంబంధమైన ఆత్మ కాదు. అయితే ఇక్కడ మనకి ఆత్మ అంటున్నాడు, మనుషులను పట్టుకుని ఆత్మ అంటున్నాడు ఏమిటో అని మనకు అనిపిస్తుంది కదా. బట్ స్పిరిట్స్ వెదర్ దే గాడ్, ఓకే, బట్ ట్రై ద స్పిరిట్స్ అంటాడు కదా. ఆత్మల్ని పరిశోధించుడి అని చెప్తారు. ఆత్మల్ని పరిశోధించలేంద్ర బాబు అని మనకు అనిపిస్తుంది కదా. అందుకని ఇప్పుడు మనం కొంచెం లోపలికి వెళ్దాం. ఇన్ ది సేయింగ్ దట్ ద టెస్ట్ ట్రై ద గోస్ట్ ఇట్ నైట్. ఆత్మల్ని పరిశోధించాలంటే ఎక్కడికి వెళ్ళాలి మనం? రాత్రులు దెయ్యాలు పట్టుకోవడానికి వెళ్ళాలా? నైట్కి వెళ్ళాలండి. రాత్రులు కదా దెయ్యాలు వస్తాయి, పగలు రావు కదా. అలాగ ఉంటుంది. విచ్ ఆర్ నౌ కామన్లీ టేకన్ ఇన్ టు స్పిరిట్స్. స్పిరిట్స్ అంటే మన దృష్టిలో ఆత్మలు అంటే దెయ్యాలు. వీటి గురించి లేఖనం ఏం చెప్తుందో, వట్టి ఆత్మ గురించి నేను చెప్తున్నాను. లేఖనం ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. ఆత్మ అంటే ఇన్విజిబుల్ పవర్, అంటే కంటికి కనబడిన ఒక శక్తి అని మనం నమ్ముతున్నాం ఇప్పటి వరకు. ఆత్మ అంటే చూద్దాం ఆత్మ గురించి లేఖనాలు ఏం చెప్తున్నాయో. ప్రసంగి 12:7 ఒక ఆత్మ ఉంది చూడండి. మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. అంటే మనం చచ్చిపోయిన తర్వాత మన శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది అంటున్నాడు. మన ఊపిరి ఎవరిచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఊపిరి ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చారు కదా, అది కండంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆత్మ అనగానేమి? ఊపిరి. ఆత్మ అనగా ఊపిరి. రెండోది చూద్దాం. దానియేలు 2:1 ఒక మాట ఉంది, చూద్దాం. రెండోది దానియేలు 2:1 ఒక ఆత్మ ఉంది. ఈ ఆత్మ ఏందో చూద్దాం. 2:1 నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. ఆయన మనస్సు కలతపడగా ఉంది కదా. ఆ మనస్సు కలత పడింది అని చెప్పడానికి ఇంగ్లీష్ బైబిల్లో ఏముందో ఇక్కడ నా స్క్రీన్ మీద చూడండి. స్పిరిట్ వాజ్ ట్రబుల్డ్ అని రాసింది. ఈ స్పిరిట్ వాజ్ ట్రబుల్డ్ అని రాసిందండి ఇంగ్లీష్ బైబిల్లో. ఈ స్పిరిట్ ని అక్కడేమో ఊపిరి అన్నారు మన తెలుగు బైబిల్లో, ఇక్కడేమో మనసు అని చెప్పాడు. కాబట్టి ఇది స్పిరిటే, అది స్పిరిటే. అది సౌండ్ చేస్తున్నారు చూడు. ఇది స్పిరిటే, అది స్పిరిటే. కాబట్టి ఆత్మ అంటే ఇప్పుడు మీరు ఏం తీసుకుంటారు? ఇక్కడ ఊపిరి కలతపడిను అని చెప్పడానికి అవ్వదు కదా. ఒకవేళ ఊపిరి అనేది మీరు తీసుకుంటే కన్సిడరేషన్ లోకి, ఊపిరి కలత చెందిందని చెప్పడానికి లేదు. ఇక్కడ మనసు కలత చెందిందంటే కరెక్ట్ గా ఉంది. కాబట్టి ఆత్మ అనే మాటకి అక్కడ అలాగా తీసుకోవాలి, ఇక్కడ ఇలా తీసుకోవాలి. ఇంకొకటి కూడా చూద్దామండి. బిలీవ్ నాట్ ఎవ్రీ, ఎప్పుడు ప్రతి ఆత్మని నమ్మొద్దు అని కదా ఇందాక లేఖనంలో మనం చూసాం. ప్రతి ఆత్మని నమ్మొద్దు అంటే ప్రతి ఊపిరిని నమ్మొద్దు,
లేక ప్రతి మనస్సుని నమ్మొద్దు అని చెప్తే కూడా మనకు అర్థం లేదుగా అనిపిస్తుంది. చెప్పినవాడు పిచ్చివాళ్ళ కనిపిస్తాడు. కాబట్టి ఇంకొక మాట కూడా చూద్దాం. యోహాను 6:63. యోహాను 6:63. యోహాను 6:63. ఆత్మయే జీవింప చేయుచున్నది, ఆహా, శరీరము కేవలం నిష్ప్రయోజనము. ఓకే. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. చూసారా, ఇక్కడ ఆత్మ అనగా మాటలు. నేను మీతో చెప్పు మాటలు ఆత్మయ్య ఉన్నవి, ఆత్మను జీవమునై ఉన్నాయి. జీవం తర్వాత ఇప్పుడు మనకి ఆత్మ మాటలే కదా. కాబట్టి అబద్ధ ప్రవక్తలు జీవాన్ని ఇస్తారా మాటలు చెప్తారా? మీకు మాటలే చెప్తారు. కాబట్టి నేను చెప్పు మాటలు ఆత్మయ్య ఉన్నవి అనేది మనం తీసుకోవాలి. ఇప్పుడు మనం 3 మీనింగ్స్ చూసాం ఒకే ఆత్మకి. స్పిరిట్ అనే మాటకి ఊపిరి ఒకటి, మనస్సు ఒకటి, మాటలు ఒకటి తీసుకున్నాం. సో 3 మీనింగ్స్ బైబిల్లో నుంచే ఉన్నాయి. ఇప్పుడు మన తెలివి మీద ఆధారపడి మనం ఏది సెలెక్ట్ చేసుకుని అక్కడ వాడతామో తెలుస్తుంది. సో బైబిల్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద డిక్షనరీ ఆఫ్ ద బైబిల్. బైబిల్ మనకు అర్థం అవ్వకపోతే బైబిల్లో నుంచే మాట తీసుకుని దాన్ని అక్కడ పెట్టుకుని చదువుకోవాలి తప్పించి ఏదో గారు చెప్పారు, ఈ అమ్మగారు చెప్పారని అట్లా ఫాలో అవడానికి లేదు. కాబట్టి ఇక్కడ ఆత్మల్ని పరిశీలించుడి లేకపోతే ఆత్మని పరిశోధించుడి అని చెప్పిన ఆ వాక్యానికి వారు చెప్పే మాటలు పరిశోధించండి అని అర్థం. అబద్ధ ప్రవక్తలైనా స్వచ్ఛమైన ప్రవక్తలైనా వాళ్ళు చెప్పే మాటని మీరు పరిశోధిస్తే వాడు నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో మనకి అర్థం అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ ఏం తీసుకోవాలి? ప్రవక్తల్ని ఎవరు కరెక్ట్ అయిన ప్రవక్త అనేది మనకు తెలియాలంటే వారు చెప్పే మాటని కేర్ఫుల్ గా స్టడీ చేయమని లేఖనమే చెప్తుంది. కాబట్టి ఇంకొక మాట చూద్దాం. ఇక్కడ ఇలాగ ఎవరైనా చేశారా అంటే అపోస్తల కార్యం 17:11 చూద్దాం. అక్కడ వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములో పరిశోధిస్తున్నారంట. పౌలు వాళ్ళు చెప్పిన మాటలు కరెక్ట్ గా ఉన్నాయో లేదో, లేఖన ప్రకారం ఉన్నాయో లేదో వారు పరిశీలిస్తున్నారంట. పరిశీలించే నమ్ముతారు వాళ్ళు మనలా కాదు. మనకు అయ్యగారు మంచి అయ్యగారు అయితే అయ్యగారు మాటలే నమ్ముతాం కానీ లేఖనాన్ని పరిశీలించాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అయ్యగారు ఎంత గొప్ప వ్యక్తి అయినా కానీ వాళ్ళు చెప్పింది లేఖనంలో ఉందా లేదా అని చెక్ చేస్తున్నారంట. అది మన క్రిస్టియన్స్ లో ఈ రోజు లేదు. మనం అయ్యగారులనే నమ్ముతున్నాం కానీ లేఖనం దగ్గరికి రాము. లేఖనం నమ్మట్లేదని నేను చెప్పను, లేఖనాన్ని కూడా నమ్ముతాం. చూస్తే కదా, అసలు చూడకుండా అయ్యగారు ఏం చెప్తే అదే కరెక్ట్ అండి. ఇంకా మరి మీ వాళ్ళు చెప్పేది కరెక్ట్ అయ్యి ఉండదండి, మాకు మా అయ్యగారు చెప్పారు కదా అంటున్నారు. తప్పించి మీ అయ్యగారు చెప్పినా మా అయ్యగారు చెప్పినా అది లేఖనంలో ఉండాలరా స్వామి అని చెప్తే కూడా మన వాళ్ళు దాన్ని ఫాలో అవ్వరు. కాబట్టి ఇది మనం నేర్చుకోవాలి ఈరోజు. అతి పరిశుద్ధ విశ్వాసం అంటే లేఖనంలో ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్తే మీరు నమ్మాలి, అలా చెప్పకపోతే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాలి మీరంతా. కాబట్టి లేఖనాలని పరిశోధించడం అనేటువంటిది ఎవరు చెప్పింది వినకుండా ఒకవేళ విన్నా కానీ ఆ ప్రకారం లేఖనం ఉందా లేదా అని చెక్ చేయడం అనేటువంటిది మనకి విధిగా పెట్టబడింది. అలా లేకపోతే మనం సత్యంలో నిలిచిన వారము కాదు. కాబట్టి ఇంకొక లేఖనం కూడా చూద్దాం అండి. 1 తిమోతి 4:1-2. 1 తిమోతి కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధలయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పు. కడవరి దినములలో మనమే అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నామని చెప్తున్నాడు. కడవరి దినముల్లో మోసపరుచు ఆత్మలని మనమే ఎంకరేజ్ చేస్తున్నాం. వాడి మాట వినే కొద్దీ వాడు చెప్తా ఉంటాడు ఇంకా ఇంకా మసాలా వేసి, అని మనం ఎంకరేజ్ చేస్తున్నాం. కాబట్టి మోసపరుచు ఆత్మల యందు మనం ఆసక్తి కలిగి ఉన్నాం. ఇంకా ఏముందండి? మోసపరుచు ఆత్మలు కాక దయ్యముల బోధ ఎందుకు అవుతుంది? అది లేఖనం కదా వాడు చెప్పింది. దెయ్యముల బోధ అని మీరు ఎట్లాగంటారు? తప్పుదారి పట్టించి ఎందుకు అంటారంటే మనం ప్రీవియస్ లెసన్ లో తెలుసుకున్నాం, ముందు పాఠంలో. ఎవరైతే లేఖనంలో ఏమైనా కలిపారా, ఏమైనా తీసేసారా, అది అబద్ధమై ఉంటుంది. లేఖనాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తే అది సత్యము, లేఖనంలో ఏమైనా కలిపితే అది అబద్ధం. అబద్ధము అంటే ఎవరి దగ్గర నుంచి వచ్చింది? అది అబద్ధములకు జనకుడైన వాడు సైతానుడు. కాబట్టి వాడి దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు మన చర్చిలోనో మన పాస్టర్ గారు మనకు ఒక విషయం చెప్తే దాంట్లో కొంచెం ఆయన సొంత
మాటలు కలిపి చెప్పాడు అనుకోండి, అప్పుడు అది ఏమైంది? అబద్ధం అయిపోయింది. లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్తే కదా సత్యం. అసత్యమైంది. అసత్యములకు జనకుడు ఎవరు? సైతానుడు. కాబట్టి సైతానుడు ఇప్పుడు ఎవరికి తండ్రి అయిపోయాడు? మనకు చెప్తున్న పాస్టర్ గారికి తండ్రి అయిపోయాడు. కాబట్టి అప్పుడు అది ఏమైంది? ఏం బాధ? అది దెయ్యముల బాధ. సైతాన్ అంటే దెయ్యమే కదా. మనం వేరే మాట ఏం చెప్పుకుంటాం? సైతానుడు దెయ్యం అంటాం. దెయ్యముల బాధ యందు మనం ఆసక్తి కలిగి ఉన్నాం. ఈ దెయ్యాల బాధ కాక ఇంకేమైనా ఉందండి? ఇంకో మాట ఉంటుంది, అవిశ్వాస భ్రష్టులు అవుతారు మనం. ఆ దెయ్యముల బాధ, సెడ్యూసింగ్ స్పిరిట్స్ వాటిలో ఎందు ఉన్నప్పుడు మన విశ్వాసం నుండి పక్కకి జరిగిపోతాం. అప్పుడు జరిగిపోతే మనం ఏమైంది? నార్మల్ విశ్వాసంలోనే ఉన్నాం, అతి పరిశుద్ధ విశ్వాసంలో ఉండవు. యాక్చువల్లీ మనం ఉండవలసింది అతి పరిశుద్ధ విశ్వాసం. ఇక్కడ నుంచి మనం ఏమి హిందువులు ముస్లింలు అయిపోవట్లేదు, క్రైస్తవులుగానే ఉంటాం. కానీ అతి పరిశుద్ధ విశ్వాసం నుంచి జారిపోయి మామూలు విశ్వాసంలో కొనసాగుతూ ఉంటాం. ఇప్పుడు ఇందులో ఉన్నాయంటే అందులో ఉన్నాయంటే అని అనుకోవచ్చు, కానీ అది చాలా తేడా ఉంది. చివరిలో మనకి ఇచ్చే అవార్డ్స్ ఉంటాయి కదా, ప్రెజెంటేషన్స్, అందులో తేడా ఉంటుంది. అయితే ఈ విశ్వాస భ్రష్టత్వం అనేది ఈ రోజున వచ్చింది కాదు. అంచె దినాలు అంటారు కానీ ఈ రోజున వచ్చింది కాదు. సుమారు 200-300 సంవత్సరాల క్రితమే, అంటే 2వ శతాబ్దం 3వ శతాబ్దంలోనే లేఖనాల్లో అవి ఇవి కలిపేయడం స్టార్ట్ చేశారట. కాబట్టి ఇది ఈ రోజు వీళ్ళు అయ్యగారు చేశారని చెప్పడానికి లేదు. ఇది ఎప్పటి నుంచో ఉన్నది. కాబట్టి ఇక్కడ నేను చెప్పిన మాటలని కొంచెం వివరంగా చెప్తారు. సెడ్యూసింగ్ స్పిరిట్స్ అంటాడు. సెడ్యూసింగ్ స్పిరిట్స్ అంటే మోసపరుచు సిద్ధాంతాలు, క్యాప్టివేటింగ్ అండ్ డిసీవింగ్ డాక్ట్రిన్స్. మనం ఏ సిద్ధాంతంలో ఉన్నామో ఆ సిద్ధాంతం మనల్ని మోసం చేస్తుంది. ఇప్పుడు ఆ సిద్ధాంతాన్ని ఎవరు నిర్మించారు? మన డినామినేషన్ నిర్మించింది. బ్యాప్టిస్ట్కి ఒక సిద్ధాంతం, లూథరన్స్కి ఒక సిద్ధాంతం, పెంతెకోస్తోళ్ళకి ఒక సిద్ధాంతం, వాళ్ళెవరు క్యాథలిక్స్కి ఒక సిద్ధాంతం. ఎవరి సిద్ధాంతం వాళ్ళకే ఉన్నది. ఈ సిద్ధాంతాల్లో ఉండేటప్పుడు మనం వాటిని సెడ్యూసింగ్ స్పిరిట్స్ అంటాం. సెడ్యూసింగ్ స్పిరిట్స్ మీన్స్ మనల్ని మోసపరిచే ఆత్మలు. ఆ స్పిరిట్స్ అంటే ఇందాక మాట్లాడినాం కదా, మోసపరిచి మాటలది ఎవరు చెప్తే కూడా అది అంతే అనమాట. తర్వాత డాక్ట్రిన్స్ ఆఫ్ డీమన్స్ అని ఎందుకు అన్నామంటే హేట్ అండ్ బిలీవ్స్. హేట్ అండ్ బిలీవ్స్ అంటే వారు విశ్వసించేది కరెక్ట్ అని చెప్పి, ఇందాక చెప్పాను కదా, వాళ్ళ అబద్ధాలు కొన్ని కల్పిస్తారు. అందులో ఎప్పుడైతే సత్యం నుంచి డీవియేట్ అయిపోయి వేరే సత్యాల్లో అంటే అసత్యాలు మనకి అందులోకి ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళారో వాళ్ళు చెప్పేది, వాళ్ళు నమ్మేది మన మీద రుద్దుతారు. మనం దాన్ని లేఖనంలో పరిశోధించుకోకపోతే అక్కడ మనం ఫెయిల్ అయిపోతాం. స్పీకింగ్ లైస్ ఇన్ హిపోక్రసీ. హిపోక్రసీతో అంటే వేషధారణతో వాళ్ళు మనకు అబద్ధాలు చెప్తారు. వేషధారణతో అబద్ధాలు చెప్తారు. సపోజ్ ఇప్పుడు నేను పాస్టర్ని కాదనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను. నేను పాస్టర్ని, నాకు చాలా డబ్బు కావాలి. అప్పుడు నేనేం చెప్తాను? మీరు రోజు 10% దేవునికి ఇవ్వాలండి, లేకపోతే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు, దేవుడు మిమ్మల్ని శపిస్తాడు అని చెప్తాడు. మీరు మీ ఇచ్చే 10% దేవుడికి ఇస్తున్నారా, నాకు ఇస్తున్నారా? నాకు కదా ఇస్తారు. మీరు ఇచ్చే డబ్బుతో ఎవడు ధనవంతుడు అవుతాడు? నేను ధనవంతుడు అవుతాను, దేవుడు ఏం ధనవంతుడు అవడు. అంటే మిమ్మల్ని నేనేం చేస్తున్నానంటే మోసగించి మాయ మాటలు చెప్పి నా పబ్బం గడుపుకుంటున్నాను. ఇది ఎవరి పేరు మీద చేస్తున్నాను ఈ కార్యం? దేవుని పేరు మీద చేస్తూ ఉన్నాను. దట్ ఈస్ కాల్డ్ స్పీకింగ్ లైస్ ఇన్ హిపోక్రసీ. వేషధారణతో అబద్ధాలు పలకడం అది. కాబట్టి ఈగాక ఆ కాలంలో, అంటే పౌలు గారు రాస్తున్న కాలంలో ఇంకా ఏం జరిగింది? ఫర్బిడింగ్ మ్యారేజెస్ అంటే వివాహాలు నిషేధించారు. వివాహం చేసుకోకూడదు క్రీస్తునందు ఉన్నవారు అని చెప్పారు. తర్వాత కమాండింగ్ టు అబ్స్టైన్ ఫ్రమ్ ద మీట్స్, నీసి తినకూడదు అని చెప్పారు. శుక్రవారం నీసి తినకూడదు, శనివారం నీసి తినకూడదు, అది ఇది ఇలా రకరకాల వాళ్ళు మనసుకి ఏం తోస్తే అవన్నీ రూల్స్ కింద పెట్టి అవన్నీ దేవుడు చెప్పాడని చెప్పి వీళ్ళే జనం చేత చెప్పించేవారు అనమాట. ఇట్టి విధమైన వ్యవహారాలన్నీ ఆదిమ సంఘం 2వ శతాబ్దం 3వ శతాబ్దంలో ఉన్న క్యాథలిక్ సమాజంలో అవన్నీ ఉండేవి. వాటిని మనమంతా క్యాథలిక్స్ నుంచి వచ్చాం కాబట్టి మనకు కూడా గజ్జి అలా అంటుకుపోయింది అనమాట. ఇవన్నీ నాన్ స్క్రిప్చురల్ డాక్ట్రిన్స్. ఈ సిద్ధాంతాలన్నీ లేఖనంలో ఉండవు. చెప్పండి సార్. ఏవి రాకముందు?
రెండు మూడు ఇందాక మీకు చూపించాను, స్క్రీన్ మీద చూపించాను కదా. ఆదిమ చెప్పినవన్నీ జరిగితే దేవుడి నుంచి వచ్చినట్టు, చెప్పినవి జరగకపోతే దెయ్యం నుంచి వచ్చినట్టు ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉంటది ప్రవక్తల గురించి మాట్లాడేటప్పుడు. ఇక్కడ కూడా ఆయన చెప్పింది యాక్చువల్లీ ఆ తర్వాత తరంలో జరిగింది. 2వ శతాబ్దం 3వ శతాబ్దంలో పౌలు గారు చెప్పినవి జరిగాయి అన్నమాట. కాబట్టి దెర్ వాజ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ప్రీస్ట్హుడ్. ఈ జరిగినవి చూడండి, ఫాదర్స్ బిషప్లు ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళు. అంతేకాక పవిత్రత అనేది యాడ్ చేశారు ప్రతిదానికి, హోలీ హోలీ అని. అలాగే నన్స్, ఆడవాళ్ళు కూడా వివాహం చేసుకోకుండా దేవుని కోసం సమర్పించుకోవాలని చెప్పి తయారు చేసి చెప్పారు వాళ్ళు. లేఖనాలు ఈ విధంగా బోధించారు బిషప్లు అవి ఇవి అని చెప్పి. నిజానికి బిషప్స్ ఇప్పుడు ఫాదర్స్ అయిన వారు పెళ్లి చేసుకోకూడదు అంటున్నారు. సో బిషప్ కూడా పెళ్లి చేసుకోడు. కానీ లేఖనం ఏం చెప్తుందో చూడండి, 1 తిమోతి 3:2. అధ్యక్షులకు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభావుడును. ఏకపత్ని పురుషుడు అయి ఉండాలి అధ్యక్షుడు అని రాశారు. మనకు అధ్యక్షుడు అన్నారు కదండి, బిషప్ కాదు కదండి మీరు అనుకోవద్దు. స్క్రీన్ మీద చూడండి, బిషప్ అంటే కూడా అధ్యక్షుడే. బిషప్ ఇంగ్లీష్ వర్షన్ లో బిషప్ అని ఉంటుంది, తెలుగు వర్షన్ లో మనకి అధ్యక్షుడు అని ఉంటుంది. ఇప్పుడు ఈ బిషప్ కి ఒకే భార్య ఉండాలని చెప్పి రాశారు. అంటే అంతకు ముందు ఇంకా ఎక్కువ మంది భార్యలు కూడా ఉండేవారు కావాలా. పౌలు గారు ఏమో స్ట్రిక్ట్ గా ఒక భార్య ఉన్నవాడినే బిషప్ గా పెట్టుకోండి మీరు అని కూడా చెప్పారనమాట. సో మరి వివాహాన్ని నిషేధించడం అనేటువంటిది మీరే కదా చెప్పారు ఫాదర్ గా ఉండినప్పుడు. మరి బిషప్ గా అయిన తర్వాత మీరేమో ఒక్క వైఫే ఉండాలని ఎట్లా చెప్తారు? మరి మనం అడగం, వాళ్ళు అట్లా కొనసాగుతూ వెళ్ళిపోయి. కానీ ఇవన్నీ కూడా ఫాల్స్ టీచింగ్స్ ఎంటర్డ్ ఇన్ ద రియల్ టీచింగ్. యేసు ప్రభు చెప్పిన నిజమైన బోధనలో ఈ బోధలు ప్రవేశపెట్టబడ్డాయి అనమాట. ఇక ఈ శుక్రవారాల పూట నీసు తినకూడదు అనేవి కూడా ఇందులోనే వచ్చాయి. కాబట్టి ఇవన్నీ చాలా కాలం క్రితమే క్రైస్తవ్యంలో ప్రవేశపెట్టబడ్డాయి. 2 తిమోతి 4:2-4 చూద్దాం. వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు ఖండించము. దీర్ఘశాంతముతో ఉపదేశించు. మనం ఉపదేశించేటప్పుడు అవతల నుంచి చాలా రిపర్కషన్స్ వస్తూ ఉంటాయి వాడికి అనుకూలంగా. ఎందుకంటే వాడి మనసు ఆల్రెడీ సెడ్యూస్ అయిపోయి ఉంటుంది, సెడ్యూసింగ్ స్పిరిట్స్ వాడి మనసులో ఉంటాయి. కాబట్టి నువ్వు రియల్ లేఖనం చెప్పేటప్పుడు వాడి సెడ్యూసింగ్ స్పిరిట్ మన మీద దాడి చేస్తుంది. అప్పుడు మనం ఎట్లా ఉండాలో చెప్తున్నారు. మళ్ళీ చదవండి, అది ఎలాగుండాలి. వాక్యము ప్రకటించము, సమయమందు అసహ్యం ప్రయాసపడము, దీర్ఘశాంతం, సంపూర్ణమైన దీర్ఘశాంతం, అబ్సల్యూట్ పీస్ఫుల్ గా మీరు వాక్యం అంటే చెప్పగలగాలి. అవతలవాడు ఎలా అంతలా రెచ్చగొట్టినా కానీ చెప్పాలి. ఇంకా ఉపదేశించుచు ఖండించుము. వాడు చెప్పిన తప్పైతే తప్పని చెప్పాలి. వాడిని దీర్ఘశాంతంతో ఉండమంటే వాడు ఏదో చెప్తా ఉంటే మనం మౌనంగా ఉండడం కాదు. అది ఎలాగో తప్పో లేఖన ప్రకారం చూపించగలగాలి. చూపించినప్పుడే వాడు లేఖనానికి భయపడేవాడైతే మౌనంగా ఉంటాడు, లేకపోతే మళ్ళీ మనల్ని తంతాడు పట్టుకుని. కానీ గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు ఆరోగ్యకరమైన హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలు చెప్పేవాడినే వాళ్ళు చుట్టూ ఉంచుకుంటారు. పాస్టర్ గారు ఎప్పుడైనా మా ఇంటికి వచ్చారంటే నన్ను పొగడాలి, నా భార్యను పొగడాలి, నా ఇంటిని పొగడాలి, నా బిడ్డలను పొగడాలి. అప్పుడు నేను ఆయనకు కావలసినంత ఇచ్చేసి ఆయన చేత నా తల మీద చేయి పెట్టించుకుని ప్రార్థన చేయించి వెళ్ళిపోయింది. ఇదే నాకు కావాలి. ఇప్పుడు ఇలాంటి పాస్టర్ గారు వచ్చారంటే నువ్వు ఎలా చేస్తున్నావురా, అలా చేస్తున్నావు, నీ వల్ల ఇలాగ అయిపోయింది, దరిద్రం అయిపోయింది అని చెప్పాడు అనుకో, ఈ పాస్టర్ని మనం ఇంటికి రానియం కదా. కాబట్టి స్వకీయ ఆశలకు అనుకూలంగా ఏ పాస్టర్ గారు మాట్లాడతారో వారినే మనం రప్పిస్తున్నాం. ఇదంతా మనకి ఎవరు ఎక్కించారు? ఇంతకు ముందు ఎక్కించింది మన బ్రెయిన్ కి సెడ్యూసింగ్ స్పిరిట్స్ మన బుర్రలో ఉన్నాయి. అవి ఆల్రెడీ ఎక్కించారు చిన్నప్పటి నుంచి, సండే స్కూల్ కాలం నుంచి. ఆ ఎక్కించడం వల్ల మనం ఇప్పుడు మనకు అనుకూలం. ఏ పాస్టర్ అయినా మీ అబ్బాయి ఫెయిల్ అయిపోతాడండి, మీ అమ్మాయికి పెళ్ళి అవ్వదండి అని చెప్పాడంటే వాడిని ఇంటికి రానిస్తామా మనం కదా అని. కాబట్టి సత్యం ఎవరు చెప్తున్నారో దాన్ని బట్టే మనం ముందుకు ఫాలో అవ్వాలి తప్పించి ఇలాంటి పరిస్థితి
ఇది ఈ ప్రత్యేకంగా ఈ మాట ఎవరికంటే మీరంతా సత్యాన్ని నేర్చుకుని ఊరికనే ఇంటికి పోయి కూర్చోవడం కాదు, మళ్ళీ మీరు మరొకరికి చెప్పాలి కదా. మరొకరికి చెప్పినప్పుడు మీ క్యారెక్టర్ ఎలా ఉండాలి అనేది తెలియజేస్తున్నాడు. ఈ క్యారెక్టర్ లేకపోతే మీరు ఎవరికి ఏమీ చెప్పలేరు. ఓకే, ఇంకో కొంచెం వెళ్దాం అండి. ఇంకా అక్కడ 4th వర్స్ ఉంది. సత్యం నాకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. కల్పనా కథలు ఇష్టపడుతున్నారు కదా, అందుకని ఆ పాస్టర్లు అందరూ స్టోరీలో చెప్తారు మనకి. కాకినాడ వెళ్ళాను, వాళ్ళు మంచి బిర్యానీ పెట్టారు. ఇంకొక ఊరు వెళ్ళాను, పీతల కూర పెట్టాడు, చాలా బాగా ఉంది, దేవుడు ఆయన ఆశీర్వదించును గాక, నాకు చాలా ఇష్టం. ఇలాంటివన్నీ చెప్తా ఉంటే మనకి ఇంట్రెస్ట్ గా ఉంటుంది వినడానికి. అటుపక్క అంచేత మీరు గ్రేట్ ఫాలింగ్ అవే ఫ్రమ్ ద ట్రూత్ అండ్ ద టర్నింగ్ ఇన్ టు ఫేబుల్స్. అబద్ధపు బాధల మీద, కల్పన కథల మీద మనం ముందుకు వెళ్తాం. ఇక్కడ ఒకసారి మనం పాస్. Okay, this is another prophecy along with similar lines showing great falling away and from the truth turning into the fables. అబద్ధపు మాటలు, చిన్న చిన్న పిట్ట కథలు అవి చెప్పి సత్యాన్ని కలుషితం చేసి మనకి చెప్పబడుతుంది. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు ఇంకా ఏం అడ్వైస్ చేస్తారంటే, బీ ఇన్స్టాంట్ ఇన్ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్. సమయమందును అసమయమందును మనం సత్యమే చెప్పగలగాలి. మరి కన్వీనియన్స్ గురించి చూడవసరం లేదు, ఎవరైనా అడిగితే తప్పకుండా చెప్పాలి ప్రీచర్స్ కోసం. దిస్ మీన్స్ దట్ వీ మస్ట్ అలర్ట్ అండ్ రెడీ సర్వెంట్స్ ఆఫ్ ద ట్రూత్ వెదర్ ద సిచ్యువేషన్ ఈజ్ కన్వీనియంట్ ఆర్ అన్కన్వీనియంట్. మనకి సౌఖ్యంగా ఉన్నా సౌఖ్యంగా లేకపోయినా అడిగిందే చాలు, అడిగిన వాడికి తప్పకుండా మనం చెప్పగలగాలి. సో ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే, విత్ ఆల్ లాంగ్ సఫరింగ్ అండ్ డాక్ట్రైన్ ద ట్రస్ట్ మస్ట్ జెలస్ గాడెడ్ అండ్ స్పోకెన్ ఇన్ లవ్ అండ్ పేషెన్స్. అడిగిన వాడికి ప్రేమతో చెప్పాలి, సహనంతో చెప్పాలి. కోపం అయిపోవడం అది చెప్పకూడదు. వాడు చెప్పేవి, వాడు అడిగేవి మన కోపం రప్పిస్తాయి, కానీ మనం కోపగించుకోవడం కానీ ఆ అసహనం ప్రదర్శించడం కానీ చేయకుండా చెప్పగలగాలి. ఎఫ్ఎస్సి 4:15 ఒక మాట ఉంటుంది చూడండి. ఎఫ్ఎస్సి 4:15 ప్రేమ కలిగి సత్యమే చెప్తూ ఉండాలి, అంతకు మించి ఇంకేమీ చెప్పకూడదు. ఎర్లీ చర్చ్ వి సీ దిస్ బిగినింగ్ ఆఫ్ ద డిసెప్షన్స్ అండ్ ఫాలింగ్ అవే ఫ్రమ్ మోస్ట్ హోలీ ఫెయిత్. కాబట్టి ఆదిమ సంఘంలోనే అతి పరిశుద్ధ విశ్వాసం నుండి జనం బయటకు వచ్చేయడం స్టార్ట్ చేశారు. ఆదిమ సంఘం అంటే అపోస్తలుడు అయిన పౌలు గారు, యోహాను గారు బతుకున్న కాలం ఆఖరి వరకు వాళ్ళే ఉన్నారు. ఆ తర్వాత కాలంలో వారు తర్వాత తరం వాళ్ళు ఎప్పుడైతే చనిపోయారో ఈ ఫాలింగ్ అవే స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆన్ చేస్తాం, మైక్ పెట్టుకున్నాం. ద రియల్ చర్చ్ వి సీ బిగినింగ్, ఆదిమ సంఘంలోనే ఈ మోసాలు అవన్నీ స్టార్ట్ అయిపోయినాయి అని మనకు తెలియడం జరిగింది. ఎప్పుడైతే ఆదిమ అపోస్తలులు అంతరించిపోయారో ఆ వెంటనే స్టార్ట్ అయ్యాయి. నౌ వీ మస్ట్ రిమెంబర్ ద ఎర్లీ క్రిస్టియన్ చర్చ్. ఈ ఎర్లీ క్రిస్టియన్ చర్చ్ ఎక్కడెక్కడ ప్రారంభం అయిందంటే 5 సెంటర్స్ లో స్టార్ట్ అయింది. మొట్టమొదట యెరూషలేము ఒకటి, అంతియోకా ఒకటి, గ్రీస్ లో ఉన్నది అంతియోక. ఒకసారి చూద్దాం అది లేఖనంలో ఏముందో. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘంలో నుండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకియలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అది ఫస్ట్. అంతకు అంతియోకకు వెళ్ళక మునుపు ఎక్కడ స్టార్ట్ అయింది? ఇది యెరూషలేములో స్టార్ట్ అయింది. తర్వాత అంతియోకకు వచ్చిందని లేఖనం తెలియజేస్తుంది. ఆ తర్వాత ఇది అలెగ్జాండ్రియా వెళ్ళింది. అలెగ్జాండ్రియా అంటే ఈజిప్ట్ లో ఉన్నది, అది నార్త్ ఈజిప్ట్ లో ఉందంట. ఆ కాన్స్టాంటినోపిల్ అనేది టర్కీలో ఉంది. ఈ ప్రాంతాల తర్వాత రోమ్ లోకి వచ్చింది అనమాట, ఇటలీ. కాబట్టి ఈ 5 సెంటర్స్ లో మొట్టమొదట క్రైస్తవులు ప్రారంభం అయ్యారు. ఈ క్రైస్తవులు ప్రారంభం అవడంతోనే ఇక్కడనే ఈ ఫాల్స్ టీచింగ్స్ కూడా ఎంటర్ అవడం ప్రారంభించాయి అనమాట. ఇప్పుడు ఒక లేఖనం చూద్దాం. 1 తిమోతి 3:1-2 ఎవరైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడు అన్నమాట నమ్మదగినది. కాబట్టి అధ్యక్షుడైన వాడు మంచి గొప్ప పనిమంతుడై ఉండాలని చెప్తారు ఇక్కడ.
కానీ అధ్యక్షుడే ఇక్కడ మనల్ని అన్ని తప్పు తోవలో నడిపించేవాడే ఉన్నాడు, ఈ అబద్ధపు బోధలోను ఈ ఫాల్స్ టీచింగ్స్ నేర్పించడంలోను. అకార్డింగ్ టు ద స్క్రిప్చర్ ద అఫీషియల్ ఆఫ్ ద బిషప్ వాజ్ ద హైయెస్ట్ ఇన్ ద చర్చ్, చీఫ్ సర్వెంట్. కానీ ఇక్కడ అధ్యక్షుడు సుప్రీమెసిటీ ఏమంటారు, సుపీరియారిటీ చూపించుకుంటా ఉంటాడు. అధ్యక్షుడు కదా, సుపీరియారిటీ చూపిస్తాడు. అంటే నేను చాలా పెద్దవాడిని, నేను చాలా రాజుని అన్నట్టుగా ఫీలింగ్ ఇస్తా ఉంటాడు. కానీ లేఖనం ఏం చెప్తుందంటే అధ్యక్షుడు చీఫ్ సర్వెంట్ అంట, ప్రధాన సేవకుడు. ఎవరికి సేవకుడు? సంఘానికి సేవకుడై ఉన్నాడు. కాబట్టి అధ్యక్షుడు అనేవాడు సంఘం మీద నాయకుడు కాదు, సంఘానికి సేవకుడై ఉండాలి. మొట్టమొదటి అధ్యక్షులు ఎవరికి? ఈ పదవులు డిజగ్నేషన్స్ లేవండి. అపోస్తలుడైన పౌలు గారు కానీ యోహాను గారు కానీ వాళ్ళకి ఎటువంటి హోదాలు లేవు. రెవరెండ్, రైట్ రెవరెండ్, లెఫ్ట్ రెవరెండ్, లేకపోతే బిషప్, లేకపోతే కార్డినల్, ఇలాంటివి ఏమీ వారికి లేవు. వారికి లేకపోయినా వాళ్ళు అధ్యక్ష పదవి అలా నిర్వహించుకొని వచ్చారు. ఇకపోతే ఇక్కడ వాళ్ళు 2 రిఫరెన్స్లు ఇచ్చారు ఈ హోదాలు లేవని చెప్పడానికి, వీళ్ళు మొదటి అధ్యక్షులు అని చెప్పడానికి. ప్రకటన 1:9 ఒక మాట ఉంటుంది, చూద్దాం. ప్రకటన 1:9. మీ సహోదరుడు యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహవాసములోను పాలివాడనైన యోహానును నేను. మీ సహోదరుణ్ణి మీ కష్టాల్లో సుఖాల్లో నేను పాలివాడినని చెప్తాడు. నీకన్నా నేను పెద్దోడినని ఆయన చెప్పడం లేదు. అది మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. పాస్టర్ అయిపోయినంతట్లోనో లేకపోతే ఇంకోటి అయిపోయినంతట్లో మనం ఎవరి మీద అధికారులం కాదు. మనం వాళ్ళకి సేవకుడు, లేకపోతే వాడితో సమానమైన వారమై ఉండాలి. ఇంకొక మాట చూడండి, ఫిలిప్పీన్స్ 1:1 ఏమంటాడు? ఫిలిప్పీలు 1:1. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులను క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును సొమ్మని చెప్పి వ్రాయినది. క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును ఏమని చెప్పుకున్నాడు తన గురించి తాను? లేకపోతే తిమోతి గురించి ఏమని చెప్పాడు? దాసుడు అంటే సర్వెంట్, సర్వెంట్ అని చెప్పుకున్నాడు. రెవరెండ్, రైట్. ఇప్పుడు మనం కొంతమందికి పాస్టర్ గారిని స్టేజ్ మీదకి పిలిచినప్పుడు డాక్టర్ అని పిలవకపోతే, నేను డాక్టరేట్ చేశాను కదండి, మీరు అలా ఎందుకు చెప్పరండి నా గురించి అని మాతో ఒకసారి ఒక పాస్టర్ గారు పెద్ద దెబ్బలాటాడాడు. ఆయన ఇన్వైట్ చేసాం ఒక ప్రసంగానికి. ఆయన డాక్టర్ అని పిలవలేదట, మేము మర్చిపోయాం. ఆయన కొత్తగా తెచ్చుకున్నాడు, మాకు తెలియదు. మామూలు రెవరెండ్ అని చెప్పేసాము, ఆయన ఒప్పుకోలేదు. ఆ మాటకి గొడవ చేశాడు. అంత పిచ్చిలో ఉన్నారు మన వాళ్ళంతా. అక్కడేమో నేను సేవకుడిని అని చెప్తాడు పౌలు. ఇంకా కిందకి వెళ్తే రెవరెండ్ అనే మాట ఇప్పుడు బైబిల్స్ లో, కొత్త బైబిల్స్ లో లేదు, కానీ పాత కింగ్ జేమ్స్ వర్షన్ లో రెవరెండ్ అని ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే 111వ కీర్తన 9వ వచనం. ఎవరి దగ్గరైనా పాత ఓల్డ్ వర్షన్, కింగ్ జేమ్స్ వర్షన్ అంటే చదువుకోవచ్చు. తన ప్రజలకు విమోచనము కలగజేయవాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు, ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది అని రాశారు. మనకి కరెక్షన్ చేసి రెవరెండ్ తీసేశారు. ఎందుకంటే రెవరెండ్ తండ్రి అనే దేవునికి ఉండేటువంటి ఒక టైటిల్. ఆ అతి భయంకరుడు, లేకపోతే సర్వ విశ్వాన్ని సృష్టించిన వాడు, అలాంటి పేర్లు ఉండేవి. NIV బైబిల్లో దాన్ని తీసేసి ఆసమ్ అని పెట్టారు. ఎందుకంటే రెవరెండ్ అనేటువంటిది మన జనాలందరూ పెట్టుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఆ మాట తీసేసి ఆసమ్ అని పెట్టారు. ఆసమ్ అంటే భయంకరుడు అని చెప్పి అంటారు. అది మనం పెట్టుకోవడానికి మనకు యోగ్యత లేదు రెవరెండ్ అనే మాట. ఎందుకంటే ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి. ఇది చూసారా? విశ్వం మొత్తం, ఇది విశ్వంలో ఒక భాగం అనుకోండి, మొత్తం కూడా కాదు. ఇంత గొప్ప విశ్వాన్ని సృజించి దాన్ని ఒక క్రమ పద్ధతిలో తిప్పుతా ఉన్నాడు దేవుడు. అంత శక్తివంతుడైన దేవుడితో సమానంగా మనల్ని మనం చేసుకుని రెవరెండ్ అని పిలిపించుకోకూడదని ఈ పూర్వం ఉన్న స్కాలర్స్ డిసైడ్ చేసి ఆ రెవరెండ్ అనే మాటని అక్కడి నుంచి తొలగించి న్యూ కింగ్ జేమ్స్ వర్షన్లో KJV, NKJV అని ఉంటుంది. KJVలో ఉండేది, NKJVలో దాన్ని కరెక్షన్ చేశారు. తర్వాత ఇప్పుడు మనం వాడుతున్న NIV బైబిల్లో కూడా కరెక్షన్ చేశారు. ఇప్పుడు కొత్త బైబిల్స్ అన్నిట్లో కూడా ఆ మాట కరెక్ట్ చేయబడింది.
కరెక్షన్ చేసి అది రాయలేదు. రెవరెండ్ అనే మాట రాయడం మానేసి ఆసమ్ అని, లేకపోతే మన తెలుగులో ఏం రాశారండి అది, పూజింపదగిన వాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి మరొక ప్రవచనం చూద్దాము. ఇక్కడ మత్తయి 23:9 అండ్ కాల్ నో మ్యాన్ యువర్ ఫాదర్ ఆఫ్టర్, చదవండి, తెలుగులో చదవండి. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. ఒక్కడే తండ్రి. అయితే ఇక్కడ ఎవరినైనా మనం ఫాదర్ అని పిలుస్తున్నాం కదా. ఒక సిస్టమ్ ఉంది, మనకున్న ఒక డినామినేషన్ లో అందరూ ఫాదర్సే. మన తెలుగులో అయితే అందరూ అయ్యగారులే. కాబట్టి ఎవరిని పిలవకూడదంట ఫాదర్ అని, ఎందుకంటే మనందరికీ ఒకడే ఫాదర్, మిగతా వాళ్ళందరూ సహోదరులే. ఫాదర్ గారైనా సహోదరుడే, పాస్టర్ గారైనా సహోదరుడే. అలా అని వారికి మర్యాద తక్కువ చేయకూడదు, కానీ మనం అలా చెప్తారు. కాబట్టి దీని మీద ఒక పుస్తకం కూడా రాశారు. ఒకటండి, చాలా పుస్తకాలు ఉంటాయి. ఇక్కడ ఒక బుక్ చూపిస్తున్నారు, ఎర్లీ చర్చ్ ఫాదర్స్ అని చెప్పి సెయింట్ జోసెఫ్ గారు రాశారు ఈ పుస్తకాన్ని. మనకు లైబ్రరీలో ఎక్కడైనా దొరుకుతుంది. వై డూ క్యాథలిక్స్ నాట్ ఒబే దీస్ వర్డ్స్ ఆఫ్ జీసస్? క్యాథలిక్ డినామినేషన్ లో ఉన్నవారు ఎందుకు ఈ లేఖనాలని అనుసరించడం లేదు అనేది మనం ఆలోచించాలి. అయితే వాళ్ళని తప్పు పట్టడం కాదు, వాళ్ళ ఒక్క డినామినేషనే కాదు, ఏ డినామినేషన్ లోనైనా ఈ దరిద్రాలన్నీ ఉన్నాయి మనకి. కాబట్టి ఎఫ్ఎస్సి 1:22-23 చూద్దాం ఒకసారి. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తమును పైన ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించను. ఆ తర్వాత ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణతమై ఉన్నది. ఆల్ థింగ్స్ టు ద చర్చ్. ఆయన శరీరము అయినటువంటి సంఘము సంపూర్ణంగా ఆయనలాగే విధేయత కలిగి జీవించాలి. అది అక్కడ చెప్తారు. ఈ విధేయత మనకు లేదు. ఇప్పుడు ఆయన శరీరం అయి ఉన్నాం కానీ, ఆయన శరీరం అని చెప్పుకుంటాం కానీ, ఆయనకున్నటువంటి విధేయత మన దగ్గర లేదు. ఆ సమస్తమైన క్రియలు ఆయన పాదాల కింద పెట్టి గివ్ హిమ్ టు బి ద హెడ్ ఆల్ ఓవర్ ద థింగ్స్ టు ద చర్చ్. ఆయన క్రింద ఉండేటువంటి మనం ఆయన సంఘము, ఆయన శరీరంగా మనం పిలువబడాలంటే ఆయనకున్న క్వాలిటీస్ అన్ని మన దగ్గర ఉండాలి కదా. హెడ్ ఓవర్ ఆల్ థింగ్స్ ఇన్ లైట్ ద స్క్రిప్చర్ ఆఫ్ క్లెయిమ్ దట్ ఈస్ మేడ్ బై ద పోప్ టు బి ద హెడ్ ఆఫ్ ద చర్చ్. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు మనకి శిరస్సు అయి ఉన్నారు, మనకి తండ్రి అయి ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఈ క్యాథలిక్ సిస్టంలో ఈ తండ్రి అనే స్థానాన్ని పోపు స్వాధీనం చేసుకున్నాడు. ఇప్పుడు క్రీస్తు దేవునికి మానవులకి మధ్యవర్తి అయి ఉన్నాడు మన లేఖనం ప్రకారం. క్యాథలిక్ సిస్టంలో ఏముంటుందంటే, పోప్ గారు దేవునికి మానవునికి మధ్యవర్తి అయి ఉన్నాడు. ఇది అబద్ధం, అది అబద్ధం. ఇట్ ఈస్ అ లై. దాని వలన అబద్ధములు ఎప్పుడైతే మనం చెప్పామో, అబద్ధం ఎప్పుడైతే మనం మాట్లాడామో, అబద్ధములకు జనకుడవడో మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. మత్తయి 16:18-19 ఇక్కడ వాళ్ళు ఎందుకు ఆ మాట చెప్తారు అంటే, ఇప్పుడు ఈ లేఖనం చదివితే మీకు అర్థమవుతుంది. చూడండి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ బండ మీద నేను కడతానని పేతురు గారితో చెప్పారు ప్రభువారు. తర్వాత అంతేనా? ఐ విల్ బిల్డ్ మై చర్చ్, అంతే. ఈ బండ మీద కడతానని చెప్పినప్పుడు పేతురు మీద సంఘము కట్టబడింది అని మనకు అర్థం అవుతుంది. ఎవరు చదివితే వాళ్ళకి అలాగా అర్థం. పేతురు నీవు రాయివి. కానీ విషయం ఏంటంటే, రోమన్ క్యాథలిక్ చర్చ్ టేక్ దీస్ వర్డ్స్ of the Lord to denote that Apostle Peter was appointed the head of the church. పేతురు గారే సంఘానికి తండ్రి, ఎందుకంటే ఆ రాయి మీద నేను కడతానని ప్రభు వారు చెప్పారు కాబట్టి పేతురు గారే సంఘానికి తల అయి ఉన్నాడు అని వాళ్ళు నమ్ముతారు. అంచేత ఈ పేతురునే మొదటి తండ్రి, ఫస్ట్ పోప్ అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఆ సంఘం మీదే ఆయన మన ఇది కట్టబడింది, ఆ రాయి మీద సంఘం కట్టబడిందని
అంటారు. ఇది నిజమా కాదా ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఈజ్ దిస్ ట్రూ? లెట్ us see what happened a few moments. ఎందుకంటే కొద్ది నిమిషాల తర్వాత యేసు ప్రభు వారు ఈ మాట అన్న కొద్ది నిమిషాలకి అదే పేతురుని ఏమంటాడో చూడండి. పేతురు 22-23 వచనాలు, అదే అధ్యాయం 16వ అధ్యాయం 22-23 వచనాలు. పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరం అగును గాక అని నీకెన్నడను కలగదు అని ఆయనను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. అప్పుడే నీ మీద సంఘం కడతానన్న వ్యక్తిని అప్పుడే సైతాన్ అని అన్నాడు అనుకోండి ప్రభువారు. అప్పుడు ప్రభువారు సంఘం కడతాననుకున్నది ఎవరి మీద? సైతాన్ మీదే కదా. ఆలోచించండి. అప్పుడే పేతురు మీద సంఘం కడతానని ముందు లేఖనం అనిపిస్తుంది. ఆ కింద ఏమొచ్చి సైతానా అంటాడు ఆయన్ని. అప్పుడు సైతానా అని పిలవటానికి యోగ్యత కలిగినటువంటి వాని మీద సంఘం కడతాడు దేవుడు? కట్టాడు కదా. అందుకని అసలు మరి దేని మీద ఈయన సంఘం కడతాడు అనేది మనకి ఇప్పుడు కావాలి. దేని మీద సంఘం కడతారంటే, ఈ విషయం తెలియాలంటే మనం ఇంకొక లేఖనానికి వెళ్ళాలి. 16వ అధ్యాయంలో 13-17 వరకు చదువుదాం. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతానికి వచ్చి, మనుష్య కుమారుడు ఎవరని ప్రజలు చెప్పుకొనుచున్నారు అని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా లేక ప్రవక్తల్లోనొకనియు చెప్పుకొనుచున్నారని. అందుకైన, మీరైతే నేనెవరని చెప్పుకొనుచున్నారు? యేసుక్రీస్తు తన గురించి తాను అడుక్కుంటున్నాడు. నేనేమని మీరు అని జనం అనుకుంటున్నారు అంటే, వాళ్ళు జనం ఏమనుకుంటున్నారు చెప్పారు. ఇప్పుడు సరే, వాళ్ళు అనుకున్నారు, మీరేమనుకుంటున్నారు చెప్పండి బాబు అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారో చూడండి అని అడుగగా, సీమోను పేతురు, నీవు సజీవుడు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. మళ్ళీ ఈ పేతురే, ఇందాక మనం మాట్లాడుకున్న పేతురే ఏం చెప్తాడంటే, సజీవుడు అయిన దేవుని కుమారుడివి. అండర్లైన్ చేసుకోండి, సజీవుడు అయిన దేవుని కుమారుడు. దేవుడు సజీవుడు, ఆయన కుమారుడు. దేవుడు సజీవుడు, ఆయన కుమారుడు. ఓకే, ఇంకా అవునుందా? అందుకైన, సీమోను భార్యనా, నీవు ధన్యుడవు. పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తే గాని నరులు నీకు బయలుపరచలేదు. పరలోకంలో ఉన్న దేవుడే మీకు ఈ విషయాన్ని బయలుపరచాల. ఎవరైనా కానీ యేసు ప్రభువుని దేవుని కుమారుడు అని మీరు అనుకుంటున్నా కానీ మీకు ఆ విషయాన్ని పరలోకం నుండి హోలీ స్పిరిట్ వచ్చి చెప్తేనే మీరు అంటారు. లేకపోతే యేసు ప్రభువుని దేవుని కుమారుడు అని మీరు అనరు. ఏమంటారు మీరు? యేసు ప్రభువుని దేవుడు అంటారు. కానీ ఇక్కడ ఏం చెప్పారు? దేవుని కుమారుడు అని చెప్పారు. అలాగనే పేతురు చెప్తేనే ఈయన అంగీకరించాడు. కాబట్టి యేసు ప్రభువుని దేవుడేనే అంటున్నాం మనం అంతా. కానీ అక్కడ దేవుని కుమారుడు అని అంటే అదియే ఒక బండ, ఆ వాక్యమే బండ. ఆ బండ మీద నేను కడతానంటాడు. ఆ బండ యేసుక్రీస్తు బండ. మనకు తెలిసిన యేసుక్రీస్తు బండ. యేసుక్రీస్తే వాక్యము. గమనించండి, యేసుక్రీస్తు బండ, యేసుక్రీస్తే వాక్యము. ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వాక్యము. ఆ యేసుక్రీస్తు నోటి నుండి వచ్చినటువంటి ఆ మాట మీద సంఘాన్ని కట్టాలి. అక్కడే మనం డీవియేట్ అయిపోయాం. అక్కడే మనం అతి పరిశుద్ధ విశ్వాసం నుండి విశ్వాసంలోకి జారిపోయాం. గమనించండి, ఆలోచించండి. గమనించడం కాదు, ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చు. హియర్ ఈజ్ ఎ బ్యాక్గ్రౌండ్ క్వశ్చన్ ఏంటంటే, హూమ్ డూ మ్యాన్ సే దట్ ఇదంతా అయిపోయింది. ఈ బండ, ఇప్పుడు బండ 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 అంటున్నాం కదా, అక్కడ పేతురు బండో తెలీదు, ఇంకొక బండో తెలీదు. దీనిని అర్థం చేసుకోవడానికి ఒరిజినల్కి వెళ్దాం ఒకసారి. ఈ కొత్త నిబంధన గ్రీక్ భాషలో రాయబడింది. గ్రీక్ భాషలో ఇక్కడ పెట్రోస్ అని, ఇక్కడ చూడండి 2 బండలు కనిపిస్తున్నాయి. ఒకటి పెద్ద బండ, ఒకటి చిన్న బండ. హియర్ పీటర్ కమ్స్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్. పేతురు అనే మాట ఒరిజినల్ గ్రీక్ నుంచి వచ్చింది. గ్రీక్ లో దాన్ని పెట్రోస్ అంటారు, విచ్ మీన్స్ ద స్మాల్ స్టోన్, చిన్న రాయి. పెట్రోస్ అనగా చిన్న రాయి. పేతురు గారి పేరు చిన్న రాయి. కానీ ఇంకొక మాట కూడా ఉంది గ్రీకులో,
ఆ మాట పెట్రా, పెట్రోస్ కాదు పెట్రా. ఈ పెట్రా అనేటువంటిది పెద్ద బండ. ఆ రెండు బొమ్మల్లో చూపించారు చూడండి, బండ. దీన్ని మనం యాక్చువల్లీ ఈ చిన్నదాన్ని స్టోన్ అంటాము, పెద్దదాన్ని బౌల్డర్ అంటాం మామూలు ఇంగ్లీష్ భాషలో. ఇప్పుడు వాడుతున్న ఇంగ్లీష్ భాషలో స్టోను బౌల్డర్ అంటాం. ఈ స్టోన్ అంటే చిన్న రాయి, బౌల్డర్ అంటే పెద్ద బండ. ఇప్పుడు ఈ పెట్రోస్కి పెట్రాకి చిన్న తేడా ఉంది. ఆ తేడాని కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల మనం ఏమనుకుంటున్నామంటే పేతురు మీద సంఘాన్ని కడతానన్నాడు. పేతురు అనే మాటది పెట్రోస్ అంటే చిన్నది. యేసు ప్రభు చెప్పిన బండ పెట్రా అంటే పెద్ద బండ. ఆ పెద్ద బండని దేంతో పోల్చాడో? తన మాటతో పోల్చాడు. ఆ వాక్యము, నీవు సజీవుడైన దేవుని కుమారుడివి అనే మాటనే ఆయన పెద్ద బండతో పోల్చారనమాట. కాబట్టి దాని మీద మనం సంఘం కడుతున్నాం. ఇప్పుడు క్లియర్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు చూద్దాం 1 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనంలో ఈ బండ ఎలా పనిచేస్తుందో ఇక్కడ చెప్తారు. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలెను అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. ఓకే, మీకు తెలియాలని రాస్తున్నారు. ఆ సంఘము సత్యమునకు స్తంభమై ఉన్నది. సత్యము అంటే ఏది? ఇందాక అతను చెప్పింది. ఏం చెప్పాడు? సజీవుడైన దేవుని కుమారుడు అని చెప్పాడు. ఆ సత్యానికి స్తంభం ఏది? ఇప్పుడు మనం కడుతున్నదంతా ఆ సత్యం మీద కట్టాలి. స్తంభమై ఉన్నది, ఆధారమునై ఉన్నది. మనం ఎంత పెద్ద సంఘం ఎస్టాబ్లిష్ చేసినా, ఎన్ని సత్యాలు చెప్పినా కింద ఇదే ఉండాలి, ఫౌండేషన్ కింద. యేసు ప్రభు దేవుని కుమారుడు. ఎందుకు పదే పదే ఆ మాట చెప్తున్నానో అర్థం చేసుకోండి. 1 కొరింథీ 3వ అధ్యాయం 11వ వచనం. 3:11 వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడను వేయనేరడు. ఇంతకీ ఏం పునాది అది? యేసు ప్రభు దేవుని కుమారుడు అనే పునాది మీద అది వేయబడిన పునాది. ఆ పునాది మీద మరి ఎవడు ఇంకే పునాదులు వేయకూడదు, ఏమీ కట్టకూడదు. దీని మీద నువ్వేమైనా కట్టుకోవాలంటే ఈ పునాది మీద మాత్రమే కట్టాలి. రైట్? ఇంకొక వాక్యం చూడండి, 14:6 యోహాను 14:6. అందుకు ప్రభువు యేసువారు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. నేనే సత్యమును అంటే నేను చెప్పేదే సత్యము. నేనేం చెప్పాను? నేను దేవుని కుమారుని అని చెప్పాను. నేను చెప్పింది సత్యము. దాని మీద కట్టండి మీరు బండ. ఆ బండ మీద మీరు ఏం కట్టుకుంటారో కట్టండి. కాబట్టి ఈ బండ మీదే కట్టిన 12 పునాదులు ఉన్నాయి. అంటే 12 మంది శిష్యులు. పీటర్ ద వన్ ఆఫ్ ద 12 ఫౌండేషన్ స్టోన్స్ ఆఫ్ ద న్యూ జెరూసలేం. నూతన ఆలయం. మీ సంఘం అంతా కలిపి నూతన ఆలయం అయి ఉంటుంది, భౌతిక ఆలయం కాదు. ఇప్పుడు యెరూషలేంలో ఆలయం కట్టేస్తున్నాము, ఎర్రని పై దొరికింది, దాన్ని కోసేస్తున్నాము, బలేసేస్తున్నాము. ఇవన్నీ యూట్యూబ్లో మీకు వస్తూ ఉంటాయి. ఇవన్నీ నమ్మవసరం లేదు. యేసు ప్రభు కడతానన్నది ఆత్మీయ ఆలయం, అంటే మనలాంటి మనుషులతో కట్టే ఆలయం. ఈ ఆలయం కట్టడానికి సజీవులైన రాళ్ళే అవసరం, కానీ మామూలు లిటరల్ గా కనిపించే రాళ్ళు మనకు అక్కర్లేదు. ఈ సజీవులైన రాళ్ళకి శ్రేష్టమైన పట్టు ఉండాలా సత్యం మీద. ఈ సత్యాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది సత్యం అని లేఖనం చెప్తుంది. ఈ ఫౌండేషన్ 12 మంది శిష్యులు కూడా ఈ ఫౌండేషన్సే చెప్తారు. ఈ ఫౌండేషన్స్ మీద మిమ్మల్ని మీరు కట్టుకున్నట్లయితే మీరు సజీవులైన రాళ్ళు అయి ఉంటారు. మీ రాళ్ళు యేసు ప్రభు కట్టబోతున్న యెరూషలేంలో మీరు మెంబర్స్ అయి ఉంటారు. అది మీరు తెలుసుకోవాలి. 21 ప్రకటన 21:14. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల పేర్లు ఉంటాయి. 12 పేర్లు కనబడుచున్నవి. ఆ గొర్రె పిల్లల పేర్లు ఉంటాయి. 12 గొర్రె పిల్లలది. గొర్రెపిల్ల ఎవరు 12 మంది ఎవరి తాలూకా? గొర్రెపిల్ల తాలూకా. సో గొర్రెపిల్ల పేర్లే ఉంటాయి 12 దాని. అంటే ఒకే పేరు ఉంటుంది అన్నిటి మీద.
ఈ పునాది అపోస్తలులు వేసింది. దేని ప్రకారం వేశారు? వాళ్ళు అక్కడ చెప్పాడు కదా, బండ. ఏం బండ అది? ఆయన దేవుని కుమారుడు అనే బండ మీద ఇదంతా కట్టబడుతుంది. నౌ విచ్ మీన్స్ ఇంకొక వాక్యం చూడండి, కీ ఆఫ్ ద కింగ్డమ్ అంటారు. కీస్ ఆఫ్ ద కింగ్డమ్ చూడండి, 16:19. మత్తయి 16:19. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇది కూడా అతనితో చెప్పాను. ఇది కూడా పేతురు గారికి ఇచ్చిన ఆధిక్యత అని వాళ్ళు చెప్తారు. ఇది కూడా పేతురు గారికి ఇచ్చిన ఆధిక్యత. 2 తాళం చెవులు ఆ పోప్స్ వాళ్ళ డ్రెస్ మీదనే అక్కడ పెడతారు, 2 తాళం చెవులు ఇలాగా. అవి పేతురు గారికి ఇచ్చిన ఆధిక్యత కాబట్టి, ఆదిమ పోప్ గారు పేతురే కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్న ప్రజెంట్ పోప్ వరకు ఈ తాళాలు ఉంటాయి. ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఏం చెప్పాడు ఈ లేఖనంలో? ఈ తాళాలు ఏమిటి అనేది మనం క్లియర్ గా తెలుసుకుంటే మీకు చాలా అర్థం అవుతుంది విషయం. ఏంటో ఆ తాళాలు చూద్దాం. జనరల్ గా మనం ఏమనుకుంటాం అంటే, ఒక తాళం స్వర్గానికి, ఒక తాళం నరకానికి. ఆయన ఎవడికి తాళం తీసి స్వర్గానికి వెళ్ళి బాబు అంటే వాడు స్వర్గంకి వెళ్ళిపోతాడు, ఎవరికైనా తాళం తీసి నరకంకి వెళ్ళిపో బాబు అంటే నరకంకి వెళ్ళిపోతాడు అని అనుకుంటున్నాం మనం. నిజానికి తాళం చెవులు ఏంటో అది మనం తెలుసుకోవాలి. తాళం చెవు అనేటువంటిది ఆపర్చునిటీ అని రాశారు ఇక్కడ. ఆపర్చునిటీ అంటే అవకాశం. ఎవరికి లోపలికి పోయే అవకాశం ఉంటుంది, ఎవరికి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది తెలియజేసేది. తాళం చెవు అనేది అవకాశం గురించి వివరించే దానికి వాడతారు. చూద్దాం ఇది ఎలా ఉంటుందో. 1:18 రెవల్యూషన్, ప్రకటన. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించి వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఓకే. మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళాలు మీకు ఇవ్వబడి, తాళం చెవులు నా స్వాధీనములో ఉన్నవి. మరణము యొక్కయు పాతాళము యొక్కయు. ఇక్కడ పాతాళము అంటే మనం నరకం అనుకుంటున్నాం, మరణం అంటే మీకు తెలుసు మనం చచ్చిపోవడం. ఈ మరణాన్ని ఎవరికైనా ఇవ్వడం కానీ, అంటే ఎవరినైనా చంపడం కానీ, ఎవరినైనా బతికించడం కానీ యేసుప్రభు చేతిలో ఉన్నాయని మనం తెలుసుకుంటాం. ఎవరైనా ఏమంటారు దాన్ని, పాతాళము, ఎవరినైనా నరకంలోకి పంపించడం కానీ, నరకంలో నుంచి బయటకు తీసుకురావడం కానీ మన చేతిలో, అంటే యేసుప్రభు చేతిలో ఉన్నాయన్నట్టుగా మనకు అర్థం అవుతుంది లేఖనం. చూద్దాం క్లియర్ కట్ గా దీని అర్థం ఏంటో. మొదటి కీ ఏమిటై ఉన్నదో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ కీ అది మీరు తీసుకోండి, అందాక చదువు. మొదటి కీ ఎప్పుడు ఓపెన్ చేశారు, ఎవరు ఓపెన్ చేశారు అంటే, మొదటి కీ కానీ రెండో కీ కానీ పేతురుకే ఇచ్చాడు కాబట్టి ఆయనే ఓపెన్ చేయాలనుకుంటాను. చూద్దాం ఎవరు ఎప్పుడు ఓపెన్ చేశారు. మొదటికి ఎప్పుడు ఓపెన్ అయిందంటే మే క్రీస్తు శకం 33. మే క్రీస్తు శకం 33. ఇది క్రొనాలజీలో డీటెయిల్డ్ గా చెప్తారు ఈ విషయాలన్నీ. ఇక్కడ మామూలుగా అవుట్లైన్స్ చెప్తున్నాం. ఈ విషయం ఎక్కడో రాశారు, లేఖనం సపోర్ట్ ఉండాలి కదా. నేను ఏదో చెప్పేస్తే మీరు వినవలసిన పని లేదు. లేఖనం ఏం సపోర్ట్ చేస్తుందో చూద్దాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 14 నుండి 41 వరకు చదవాలి యూజువల్ గా. అంటే ఇక్కడ స్పీచ్ చెప్తారండి. ఆ స్పీచ్ తాలూకా సారాంశం చెప్పేస్తే సరిపోతుంది. ఒకసారి కొంచెం చదువుతా ఉండమ్మా జోరు జోరుగా. అయితే పేతురు ఆ పదునొకరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనేను, యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా. యూదయ మనుషులారా అంటాడు, గమనించండి. యెరూషలేములో కాపురం ఉన్నారంటే వాళ్ళందరూ ఎవరు? యూదులు, అన్యులు కాదు, వాళ్ళు యూదులు. వీళ్ళతో ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడితే ఏం చెప్తాడు సార్? ఇది మీకు తెలియగాక చెవికిన మాటలు వినుడి అంతా చెప్పారు. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వల్ల మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచాను. ఇది మీరు ఎరుగుదురు. మరణము ఆయనను బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపాను. దేవుడు యేసు ప్రభువుని లేపను. గమనించండి మీరు,
యేసు ప్రభు దేవుని కుమారుడైన సత్యాన్ని మర్చిపోకూడదు. యేసు ప్రభువుని లేపిన ఆయన దేవుడు. ఓకే, ఇంకా ముందుకి. నాకు జీవ మార్గం హోలీ స్పిరిట్ వాడిన వరకు చెప్పండి. హోలీ స్పిరిట్ వచ్చే వరకు వెళ్ళండి. ఇదిగోండి, క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. ఓకే, దావీదు అక్కడికి వెళ్ళాలి. ఇదిగోండి 17 14 నుంచి 41 వెళ్ళాలి. ఇంకా కిందకి వెళ్ళిపోయాను. 36 దగ్గరికి వచ్చాను. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువు గాను క్రీస్తు గాను నియమించాను, ఇది ఇజ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. ఇజ్రాయేల్ వంశం అంతా తెలుసుకోవాలి. గమనించండి, ఈ ఇజ్రాయేల్ యూదయ అనే మాటలు వస్తా ఉంటాయి ఈ పాసేజ్ లో. అక్కడికే వెళ్తా ఉండాలి. మొదటికి వాళ్ళకి సంబంధించింది అనమాట, యూదులకు సంబంధించింది. అందుకనే దాని స్ట్రెస్. 41 లాస్ట్ చదువు. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. అదండి విషయం. ఇప్పుడు ఈ ఇశ్రాయేలీలందరూ సుమారుగా యేసు ప్రభు చెప్పిన మాటలు వాళ్ళ శిష్యులు యూదులకు చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని అంగీకరించి బాప్టిజం తీసుకున్నారు. అంటే క్రీస్తు పరిధిలోకి వచ్చారు వాళ్ళు. అలాగ వచ్చిన వాళ్ళు సుమారు 3000 మంది. ఇది అంతా వీళ్ళంతా ఎక్కడున్నారు? ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్నారు. ధర్మశాస్త్రంలో నుంచి వాళ్ళని తీసి ఏమంటారు, కృప సత్యము అనే మార్గంలో పెట్టాడు ఈయన. సో ఆ తాళం ఓపెన్ చేసి వాళ్ళందరినీ ఇందులో పంపించాడు అనమాట. అది మొదటి తాళం, యూదుల కోసం తెరవబడిన తాళం. అది గమనించండి. అర్థమైంది కదా నేను చెప్పిన పాయింట్? వాళ్ళందరూ ధర్మశాస్త్రం కంట్రోల్లో ఉన్నారు. ధర్మశాస్త్రం కంట్రోల్లో నుంచి వాళ్ళని బయటకు లాగి కృప సత్యము అనే క్రీస్తు కంట్రోల్లోకి ప్రవేశపెట్టాడు. అది మొదటి తాళం. అక్కడ ఓపెన్ చేస్తాడు. క్రీస్తు శకం 33 మే నెలలో, మన క్యాలెండర్ ప్రకారం, యూదుల క్యాలెండర్ కాదు. ఇక రెండో తాళం ఎప్పుడు ఓపెన్ చేస్తాడో చూద్దాం. ఈ రెండో తాళం క్రీస్తు శకం 36 అక్టోబర్లో ఓపెన్ అయింది. చూసారా, 3 సంవత్సరాల తేడా ఉంది వాళ్ళకి వీళ్ళకి. ఇది అపోస్తల కార్యం 10వ అధ్యాయంలోకి వెళ్ళండి. అక్కడ 23 నుంచి 48 వరకు చదవాలి. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరాను. ఎప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరలో ప్రవేశించినప్పుడు కొర్నేలి తన బంధువులను. కొర్నేలి యూదుడు కాదు, గమనించండి. కొర్నేలి యూదుడు కాదు, అన్యుడు. ఆ అన్యుల దగ్గరికి వెళ్ళారనమాట. అక్కడ ఆ డేట్ లో వీళ్ళు అన్యుల దగ్గరికి వచ్చారు. అప్పటి వరకు వాళ్ళు యూదులకే బోధించుకుంటా ఉన్నారు. ఎందుకంటే యెరూషలేము దాటి వెళ్ళొద్దు అని చెప్పి వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా. ఆ ప్రకారం వాళ్ళు యూదుల కోసమే చెప్తా ఉంటారు అప్పటి వరకు. ఎందుకు యూదుల కోసం చెప్తారంటే మన టైం లైన్ లో యూదుల యుగము అని ఉంటది. మీరు చదివారు పోయిన పాఠంలో. యూదుల యుగము, అన్యుల యుగము, సువార్త యుగము ఇట్లా చదివాం కదా మనం. సో ఏమంటారు, పేట్రియాటిక్స్ ఏమన్నారు, పితరుల యుగం తర్వాత ప్రారంభమైన యూదుల యుగం, అది ముగింపుకు వచ్చేటప్పటికి యేసుప్రభు పుట్టాడు అక్కడ. ఆ యూదుల యుగం యేసుప్రభు పుట్టిన కొద్ది సంవత్సరాల తర్వాత యూదుల యుగం ముగింపబడుతుంది. అప్పుడు అన్యుల యుగం ప్రారంభం అవుతుంది అనమాట. సో యూదుల యుగం ముగింపబడడానికి కొద్దిగా ముందుగా యేసుప్రభు చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆయన ఏం చెప్పాలో చెప్పేశాడు శిష్యులందరికీ. మీరు ఈ టైం వరకు ఇక్కడే ఉండాలి అని చెప్పి చెప్తాడు. ఆ టైం వరకు వాళ్ళు యూదులకు మాత్రమే బోధిస్తారు. ఎందుకంటే వాళ్ళ టైం అయిపోతుంది కాబట్టి. వేగం ఎంతమంది మారిపోతే అంతమంది సేఫ్ సైడ్ వచ్చేసారనమాట. మిగతా వాళ్ళంతా మహాశ్రమలకు గురి అవుతారు. ఆ విధంగా గురి కాకుండా ఆయన వాడిని హెచ్చరించి అక్కడ పెడతాడు. ఆ తర్వాత అన్యుల యుగం ప్రారంభం అవుతుంది, అంటే సువార్త యుగం. ఆ సువార్త యుగం మీరు ఆ టేబుల్ చూసా ఉంటారు మీ పేపర్స్ లో. డివైన్ ప్లాన్ ఆఫ్ ఏజెస్ లో టేబుల్ లో ఉంటారు వాళ్ళు. ఆ అన్యుల జెంటైల్స్ ఏమంటారు, అన్యులు, అదే సువార్త యుగం. గాస్పల్ ఏజ్ అంటారు దాన్ని ఆ టేబుల్లో. ఆ గాస్పల్ ఏజ్ లోకి వచ్చారు. గాస్పల్ ఏజ్ లోకి వచ్చినప్పటికీ వాళ్ళ డేట్స్ AD 36 లో గాస్పల్ ఏజ్కి వచ్చి మొట్టమొదట కొర్నేలియస్ ఇంట్లో ప్రారంభం అవుతుంది ఇది. ఓకే,
ఇప్పుడు చూడండి 48లోకి వెళ్ళిపోండి డైరెక్ట్ గా, లేకపోతే 47 నుంచి చదవండి. ఇక్కడ 28లో మంచి మాట ఉంది. చెప్పండి. అప్పుడు అతడు అన్య జాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టి వారిని ముట్టుకొనట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడని అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. అవును, కలలు ఇతనికి అన్నమాట, పేతురికి. అవును. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చి గనక ఎందు నిమిత్తం నన్ను పిలిపించుతో దాని గురించి అడుగుతున్నానని వారితో చెప్పాను. కరెక్ట్. చెప్పండి. నీ ప్రార్థన వినబడను, నీ ధర్మకార్యములు దేవుని సముఖం ముందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నావు కనుక నీవు వర్తమానం పంపి 48. దేవుడు 34 దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించి ఉన్నాను. దేవుడు పక్షపాతి కాదు. అప్పటి వరకు దేవుడు యూదులకే దేవుడు అనుకున్నారు కానీ అన్యులకి దేవుడు కాదు. అన్యులందరినీ వాళ్ళు పాపులని పిలిచేవారు. కాబట్టి ఇక్కడ ఏమైందంటే అన్యుల్ని కూడా దేవుడు అంగీకరిస్తున్నాడు. మీకు ఇచ్చే ఆధిక్యత వాళ్ళకి కూడా ఇస్తున్నాడు అని చెప్పి. ఇప్పుడు 36 సార్, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అక్కడ యేసుక్రీస్తు యూదులకు మాత్రమే కాదు అన్యులకు కూడా ప్రభువు. అప్పుడు మనం యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటే మీకు ప్రభు మాకెందుకు అవుతాడు అని అడుగుతున్నారు కదా వీళ్ళంతా. అదేదో దేశంలో ఎడారి దేశంలో పుట్టాడు, వాళ్ళకి దేవుడు కానీ మనకి దేవుడు కాదంటాం. కానీ ఇప్పుడు అన్యులను కూడా దేవుడు అంగీకరిస్తున్నాడు. అంగీకరించడం మాత్రమే కాదు, వాళ్ళ మీద పరిశుద్ధాత్మని కుమ్మరిస్తానని చెప్తాడు. చూడండి, ఉందా? చదవండి. 42 ఇదియును గాక దేవుడు సజీవులకు మృతులకు న్యాయాధిపతిగా నియమించున్నాడని ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించాను. 48 పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదను పరిశుద్ధాత్మ దిగాను. ఇది అసలైన పాయింట్. రెండో తాళం అన్నమాట. మొదటి తాళం అక్కడ ఓపెన్ చేస్తాడు యూదుల దగ్గర, అక్కడ పరిశుద్ధాత్మ వస్తుంది. రెండో తాళం ఇక్కడ ఓపెన్ చేస్తే అన్యుల మీద కూడా పరిశుద్ధాత్మ వాడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం కూడా యోగ్యత కలిగి ఉన్నాం పరిశుద్ధాత్మను పొందుకోవడానికి. మనం అందరం అన్యుల లెక్కలోకి వస్తాం కాబట్టి 2 తాళాలు, ఒక తాళం యూదులది, ఒక తాళం మనది అన్యులది. 2 తాళాలు పేతురు గారి చేతిలో అందుకని పెట్టాడు అనమాట. కాబట్టి ఈ తాళాలు దీన్ని సూచిస్తాయి కానీ మీ స్వర్గం నరకానికి సంబంధించిన తాళాలు కావని మీరు తెలుసుకోవాలి. వెళ్దాం ఇప్పుడు 1:6, ప్రకటన 1:6. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యము గాను యాజకులను గాను చేశాను. మన తండ్రి అయిన దేవునికి మనలను, అందులో యూదులు అన్యులు కలిసిపోయారు, మనలను ఒక రాజ్యముగా యాజకులుగా మనల్ని ప్రజెంట్ చేస్తాడు. అదే ఇప్పుడు పరలోక పిలుపు అనేటువంటిది యూదులకు వేరుగా అన్యులకు వేరుగా లేదు, అందరికి మనుషులందరికి ఒకటే పిలుపు. ఇప్పుడు మనుషులందరిలో నుంచి ఎవరైతే సెలెక్ట్ అయ్యి వస్తున్నారో వాడు యూదుడైనా అన్యుడైనా వాళ్ళు స్పిరిచువల్ ఇస్రాయేల్, ఆత్మీయ ఇస్రాయేల్ అంటే వాళ్ళు. ఇప్పుడున్న లిటరల్ ఇస్రాయేల్ కాదు. ఈ ఇస్రాయేల్ దేశంలో వాళ్ళు మనం చాలా వరకు ఏమనుకుంటాం అంటే ఆధిక్యతలన్నీ ఇస్రాయేల్కే ఇచ్చేసారు, ఇస్రాయేల్ ఆశీర్వదింపబడాలి, ఇస్రాయేల్ వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. యాక్చువల్లీ ఇప్పుడున్న ఇజ్రాయెల్ గురించి కాదు మనం ప్రార్థన చేయవలసింది, ఆ ఇస్రాయేల్ని అన్యుల్ని కలిపి అందులో కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటున్నాడు దేవుడు. ఆ సెలెక్ట్ చేసుకుంటున్న వాళ్ళు ఆత్మీయ ఇస్రాయేల్ అంటే, స్పిరిచువల్ ఇస్రాయేల్ అంటే వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళే ఈ యెరూషలేము 12 పునాదుల మీద కట్టబడే కొత్త ఆలయం. రైట్, అర్థమై ఉంటుంది. కాబట్టి వాళ్ళని రాజులైన యాజకులుగా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు, బోత్ ఫ్రమ్ దేర్ అండ్ హియర్. అలాగ వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, అక్కడ 3000 మంది వాళ్ళు ఆ క్రీస్తకం 70లోగా ఎంతమంది ఎస్కేప్ అయిపోయి క్రిస్టియానిటీలోకి వచ్చారో వాళ్ళు ఆత్మీయ ఇజ్రాయెల్ అటు నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మన మధ్యలో నుంచి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు మనం స్పిరిచువల్ ఇజ్రాయెల్. అందుకని వాళ్ళు మనం క్లబ్ అయిపోతాం అనమాట. క్లబ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనలో నుంచి సెలక్షన్ ప్రారంభం అవుతుంది. ఈ సెలెక్ట్ అయిన వాడు అంతిమ వరకు పోరాటం చేసి గెలిచిన వాళ్ళు ఆ లిస్టులోకి వెళ్తారు. రైట్, అర్థమై ఉంటుంది.
మాథ్యూ 13:31-32 ఈ విషయాన్నే దేవుడు అన్ని పారబుల్స్ రూపంలో మనకు చెప్తారు. అంటే ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పాను, పరలోక రాజ్యం ఒకటి తీసుకుని తన పొలములో విత్తన ఆవగింజన పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించున్నంత చిట్టగును. అదండి, ఈ విత్తనాలు చిన్నవి ఉంటాయి. అది ఆ ఉపమానం మీ అందరికి బాగా తెలుసు. దీని గురించి నేను ఎక్కువ వివరించవసరం లేదు. ఈ ప్రకారం ఉంటది. ఈ చెట్టు చాలా పెద్దదైపోతుంది. ఈ విత్తనం ఏమంటే, ఈ విత్తనము వేసిన ఆయన యేసు ప్రభు. ఆ విత్తనము దేవుని రాజ్య సంబంధమైన వార్త. ఆ విత్తనం ఆ యేసు ప్రభు వేసినప్పుడు అది చాలా చిన్నది. 12 మందే చూశారు దాన్ని. తర్వాత 12 మంది కాస్త 3,000 మంది, తర్వాత ఇంక 30,000 మంది, ఈ రోజు 3 ఖండాలు విస్తరించి పెద్ద చెట్టు అయిపోయింది ఆ క్రిస్టియానిటీ అనేది. ఇప్పుడు ఈ చెట్టులో ఎవరు చేరిపోతున్నారు? పైనేమో పక్షులు చేరాయి, కిందేమో జంతువులు చేరాయి అని ఆ ఉపమానంలో ఉంటుంది. అవన్నీ చెట్టు మీదేమో పక్షులు ఉన్నాయి, చెట్టు కిందేమో జంతువులు ఉన్నాయి. క్రూర జంతువులైనా మామూలు జంతువులైనా ఎందులో ఉన్నాయి? ఉపమానం కదా అది. సత్యమేమంటే క్రిస్టియానిటీ అలాగ డెవలప్ అయిపోతే అందులో వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు చూద్దాం. మస్టర్డ్ సీడ్ అంటే ఆవగింజ ఎవరు? వేసిన ఆయన యేసు ప్రభు అయితే అది 12 మంది శిష్యుల ద్వారా విస్తరింపబడింది. తర్వాత విచ్ ఎ మ్యాన్ టుక్ అంటే చూద్దాం. represent the work of proclaiming the gospel of kingdom began first by Jesus. యేసుక్రీస్తు ద్వారా వేయబడిన ఈ విత్తనము అపోస్తలుల ద్వారా విస్తరింపబడింది. అపోస్తల కార్యం 1:8 ఉంటాయి డీటెయిల్డ్ గా. తర్వాత సోడ్ ఇన్ హిస్ ఫీల్డ్, పొలంలో వేసాడు విత్తనాలు. ఆ పొలంలో వేసిన ఆవగింజ పొలమేమి? ప్రపంచం, వరల్డ్ అంతటిని పొలంతో పోల్చారు. బట్ వెన్ ఇట్ ఈస్ గ్రోన్, అది పెద్దదైనప్పుడు అంటే కొంతకాలం తర్వాత అని అర్థం. వెన్ ఇట్ ఈస్ గ్రోన్ అంటే ద పాసేజ్ ఆఫ్ టైమ్, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. ఇప్పుడు 2025, అప్పుడెప్పుడో క్రీస్తు శకంలో 1:33 ఆ ప్రాంతంలో వేయబడిన విత్తనం ఇప్పుడు పెద్దదైంది. ఎలా పెద్దదైంది? బికేమ్ ఏ ట్రీ, అసాధారణమైన రీతిలో పెరిగి పెద్దదైంది. So thus Christianity had usual growth and become a great religion in the large numbers. క్రిస్టియానిటీ ప్రపంచం అంతా అతి వేగంతో విస్తరింపబడింది. ఇప్పుడు ఈ క్రిస్టియానిటీలో ఏం చేరాయి? బర్డ్స్ ఆఫ్ ద ఎయిర్, బర్డ్స్ ఆఫ్ ఆకాశ పక్షులు చేరాయి. ఆకాశము అనేటప్పుడు గడిచిన కాలంలో మీరు నేర్చుకున్న పాఠాల్లో ఆకాశంలో ఎవరున్నారు? అంధకార శక్తులు ఉన్నాయని చెప్పాం. ఆ అంధకార శక్తులు మన మెదడుని ప్రభావితం చేసి మనందరినీ వాటికి అనుకూలమైన రీతిలో నడిపించుకుంటున్నాయని చెప్పాం కదా. ఇప్పుడు ఈ అంధకార శక్తులే బర్డ్స్ తో సమానం. అంటే బర్డ్ స్టాండ్స్ ఫర్ అంధకార శక్తులు. ఇవి చేరాయి. ఎందులో చేరాయి? క్రిస్టియానిటీలో చేరాయి. వెలుగుదూత వేషంలో ఈ సంఘంలో చేరిపోయాయి. చేరిపోయిన తర్వాత ఈ ఊరికనే ఉంటాయా? ఒరిజినల్ ట్రూత్ ని మల్టిప్లై చేసి దాంట్లో మసాలా దట్టించి మనకి చెప్పడం ప్రారంభం. ఆ విధంగా సత్యము, అతి పరిశుద్ధ సత్యం నుంచి మనల్ని సత్యంలోకి నడిపించేస్తున్నాయి. సత్యంలోనే ఉంచాయి, కానీ అతి పరిశుద్ధ సత్యం నుంచి వెనక్కి లాక్కుని వచ్చాయి మనల్ని. అది ఈ బర్డ్స్ చేస్తున్న పని. తర్వాత లార్జ్ ఇన్ ద బ్రాంచెస్. బ్రాంచెస్ అంటే వివిధ రకాల డినామినేషన్లు, అవన్నీ అదే చెట్లో ఉన్నాయి. వివిధ రకాల డినామినేషన్స్ అన్నిట్లో ఇవే చేరిపోయాయి, పక్షులే చేరిపోయి ఎవరి సిద్ధాంతం వారిదే, ఎవరి థీరీ వారిదే. ఇప్పుడు ఒరిజినల్ గా బైబిల్లో ఏముందో వాటి నుంచి పక్కకి తప్పించి మనందరినీ పరిశుద్ధ, అతి పరిశుద్ధ విశ్వాసంలో ఆదిమ సంఘం ఉన్నా ఇప్పుడు మనం పరిశుద్ధ విశ్వాసంలోకి వచ్చాం. అతి పరిశుద్ధలో నుంచి అతి తీసేశారు. ఎస్, ఇట్ ఈస్ నాట్ దిస్ క్లియర్ ప్రాఫిటికల్ పిక్చర్ ఆఫ్ ద ప్రెసెంట్ పొజిషన్ ఆఫ్ ద వేరియస్ బ్రాంచెస్. సుమారు ఈ పాఠం తయారు చేసే నాటికి 750 ఆథరైజ్డ్ డినామినేషన్లు ఉన్నాయి ప్రపంచం మొత్తం మీద. 750 డినామినేషన్లు ఉన్నాయి అంటే అప్పుడే 750 సిద్ధాంతాలు ఉన్నట్టేగా. ఒక డినామినేషన్కి ఒక ఈవెన్ పెళ్లి బాప్టిస్ట్ వాడు పెళ్లి కొడుకుంటే లూథరన్ వాడికి ఇచ్చి పెళ్లి చేయరు, అక్కడ అమ్మాయికి ఇవ్వరు. బాప్టిస్ట్ కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేస్తే అమ్మాయికి ఇస్తారు. కానీ
పెళ్లిళ్ళు కూడా చేయరండి, యువతల డినామినేషన్ నుంచి అవతల డినామినేషన్కి. క్యాథలిక్స్ మనకెవరు పిల్లల్ని, మనం ఏమొచ్చి వాళ్ళకివ్వం పిల్లల్ని. అమ్మమ్మ వాళ్ళు విగ్రహారాధన చేసేస్తారండి అనుకుని మనం చెప్తా ఉంటాం. ఏం చేస్తారు? ఎందుకు? వాడు యేసుప్రభునే పూజ చేస్తాడు, మనం యేసుప్రభునే పూజ చేస్తాం కదా. డిఫరెన్స్ ఏమంటే ఏం లేదు. సో ఈ రకమైన నడిపింపులో ఉన్న మన అందరం కూడా నామకార్థ క్రైస్తవులు, విశ్వాసంలోనే ఉన్నాం, క్రీస్తు యందు విశ్వాసంలోనే ఉన్నాం, కానీ మనమంతా నామకార్థ క్రైస్తవులు. ఎవరు అతి పరిశుద్ధ విశ్వాసంలో, లేఖనపరమైన విశ్వాసంలో కొనసాగుతున్నారో వాళ్ళు అతి పరిశుద్ధమైన క్రైస్తవులు అయి ఉంటారు. మాథ్యూ 13:33లో అనదర్ పారబుల్ స్పీక్ అబౌట్ ద, ఇంకో ఉపమానం ఉంటుంది చూడండి 13:33లో. ఒక స్త్రీ ఏం చేస్తుందో చెప్తాడు. పులిసిన పిండి, పులిసిన పిండి స్టోరీ 13:33 అండి. 33. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యం ఒక స్త్రీ పులిసిన పిండిని తీసుకొని దానిని 3 కొంచెముల పిండి మధ్యలో పెట్టి, గమనించండి, నెంబర్ మర్చిపోకండి, 3 కొంచెములు, 3 కొంచెములు పిండి మధ్యలో పెట్టి మొత్తము పిండి అంతా పులిసి పొంగు వరకు దాచిపెట్టిన పిండి ముద్దన పోలి ఉన్నది. అదే, అది దేవుని రాజ్యం ఇప్పుడు అలా ఉంది. ఎందుకు 3 కొంచాలు మధ్యలో పులిసిన పిండి అలాగుందట ఇప్పుడు క్రిస్టియానిటీ. ఈ 3 కొంచాలు ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి ఏముందో. 16-11. నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దుకయ్యులు అని వారి పులిసిన పిండిని గూర్చియే కదా జాగ్రత్త పడుడి. ఇప్పుడు పులిసిన పిండి అంటే ఏం చెప్పాడు? ప్రభువే చెప్తున్నాడు ఆ మాట. వీళ్ళు చేసే ప్రసంగాలు, పరిసయ్యులు సద్దుకాయలు చేసే అబద్ధ ప్రసంగాలను గూర్చిన మాట అది. పులిసిన పిండి అంటే తప్పుడు ప్రసంగాలు అనమాట అవన్నీ. వాటి గురించి మాట్లాడుతున్నాడట. ఇంకా వెళ్ళండి సార్, అపోస్తల కార్యం 23:8. సద్దుకయ్యులు పునరుద్ధానము లేదనియు దేవదూత అయినను ఆత్మైనను లేదనియు చెప్పుదురు, గాని పరిచయులు రెండును ఉన్నాయని చెప్తారు, కలవని ఒప్పుకుందరు కదా. అందరూ ఒక గ్రూప్ వాళ్ళే. వీళ్ళు ఎలా చెప్తారు, వాళ్ళు అలా చెప్తారు. ఇది పులిసిన పిండి లెక్క, పులిసిన పిండి లెక్క. ఈలాగన ఫాల్స్ డాక్టర్స్ ఈ విధంగా వచ్చాయి. అయితే దట్ ఉమెన్ టుక్, హూ ఈజ్ దట్ ఉమెన్? ఎవరు? హూ ఈజ్ దట్ ఉమెన్? ఎవరు ఆ స్త్రీ? ఎవరు ఆ కలుపుతున్న స్త్రీ? ఎవరు? ఆవిడ చేతిలో ఉన్న 3 దోసెట్ల పిండి ఏమది అంటే, చూడండి ఆ ఉమెన్ ఎవరో, చూడండి ఆ స్త్రీ ఎవరో. 2 కొరింథీ 11:2. 2 కొరింథీ 11:2. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిరిగాని, మిమ్మల్ని పవిత్రమైన వర్జిన్ గా అంటే కన్యగా యేసు ప్రభుకు ప్రదానం చేస్తున్నాను. మీ అందరి సంఘం అంతటిని యేసు ప్రభుకి మిమ్మల్ని ప్రదానం చేస్తున్నాను. పవిత్రమైన కన్య. మళ్ళీ ఏమి కలుషితం అయిపోకూడదు. మీరు కన్యకేనో మిగతా వాళ్ళకి తేడా తెలుసు కదా మీకు. ఒక్క పెళ్లి కుమారుడు వివాహం చేసుకోవాలంటే కన్యను చేసుకుంటాడు గొప్పగా. అయితే ఇక్కడ కన్యగా మీలో ఏ కలుషితం ఉండకూడదు మీ సంఘంలో. అలాంటప్పుడు ఆ సంఘంలో ఏదో కలిసిపోయింది. ఏం కలిసిపోయిందో చెప్తాడు ఇప్పుడు. కానీ సంఘంలో ఏం కలిసిపోయిందో చూద్దాం ఇప్పుడు. ఎందుకంటే మీరందరూ రాజులైన యాజక సమూహంలోకి సెలెక్ట్ అవుతున్నారు. మీలో ఏ కలుషితం ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు ఈ మూడు కుంచాల పిండి ఏమి అంటే చూడండి. 1 కొరింథీ 13:13. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ఇవ్వండి 3 కుంచాలంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఫెయిత్, హోప్ అండ్ లవ్. అవి 3 కుంచాలు. ఇప్పుడు ఈ 3 కుంచాల్లో ఆ అమ్మాయి ఏం చేసింది? పులిసిన పిండి కల్పిస్తుంది. మొత్తం అంతా పులిసిపోయింది. ఇందుకే అమ్మాయి ఎవరు తెలుసా? సంఘము. స్త్రీ అంటే సంఘము, కన్య. ఆ సంఘం
కల్పిస్తుంది. మనం ఏ సంఘం కలుపుతున్నామో ఆ సంఘమే కల్పిస్తుంది. అంటే మనం ఆ సంఘాలు మానేమని కాదు నేను చెప్పేది, వాస్తవం ఏం జరిగిందో చెప్తున్నా. పులిసిన పిండి అంతా తప్పుడు అబద్ధ బాధలు అందులో కల్పిస్తుంది అనమాట. కల్పించడం వలన ఇప్పుడు ఈ మూడు కలుషితం అయిపోయాయి. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ కలుషితం అయిపోయాయి. ఎలాగో కలుషితం అయిపోయి చెప్పాలి కదా, లేకపోతే ఏదో మూడు చెప్పా మూడిట్లో కలిసిపోయండి, మీరు ఆ సంఘానికి వెళ్ళకండి, మా సంఘంకి వచ్చేయండి అని చెప్పకూడదు. ఏం కలుషితం అయ్యాయో క్లియర్గా చెప్పాలి. అప్పుడు అది కరెక్టో కాదో మీకు తెలియాలి. ఇప్పుడు ముందు విశ్వాసంలో ఏం కలుషితం అయిందో చూద్దాం. అసలు మీ విశ్వాసం ఏమి? క్రైస్తవులుగా మనం ఏదో ఒక సంఘానికి వెళ్తున్నాము, ఏదో ఒక డినామినేషన్కి వెళ్తున్నాము. ఇక్కడ మన విశ్వాసం ఏమి, అది ఎలా కలుషితమైందో చూద్దాం. దీస్ 3 measures of where systematically live in the false doctrines and destroy the letters of. ఈ ఫాల్స్ డాక్ట్రిన్స్ వీటిలో ప్రవేశపెట్టారు. ఎలా ప్రవేశపెట్టారో చూద్దాం. మోస్ట్ హోలీ ఫెయిత్ వాస్ రిప్లేస్డ్ బై క్రీడ్స్. ఈ మన విశ్వాసం ఏమై ఉన్నది, ఆ విశ్వాసాన్ని బ్రేక్ చేస్తూ క్రీడ్స్ ని తెలుగులో ఏమంటారు? విశ్వాస ప్రమాణము, ప్రమాణాల విశ్వాస అదే చెప్తారు. మన డినామినేషన్స్ లో విశ్వాస ప్రమాణం అనే చెప్తారు. ఈ కొత్త ప్రమాణం అది క్రీడ్స్, నైసిన్ క్రీడ్స్ కాదు, ప్రమాణమే కరెక్ట్. ఈ క్రీడ్ లో లేఖనంలో ఏముందో అదే ఫాలో అవ్వాలి మనం. ఈ ప్రమాణంలో లేఖనం ఏం ప్రమాణం చేసిందో అదే ప్రమాణాన్ని మనం కంటిన్యూ చేయాలి. మన ప్రమాణంలో ఏం కలిసిపోయో వాళ్ళే చెప్తారు, డీటెయిల్స్ గా చూద్దాం. తెచ్చాను అక్కడ బీరువాలో. సమ్మరైజ్డ్ ఫెయిత్ బిలీఫ్స్. ఈ విశ్వాసంలో ఏం కలిసిపోయి అయిపోయాయంటే అపోస్టల్స్ క్రీడ్స్ అని పేరు. అండ్ బైబిల్ స్టడీ వాజ్ నెగ్లెక్టెడ్ అండ్ గ్రాడ్యువల్లీ వరల్డ్లీ బిలీఫ్స్ హ్యావ్ డాక్ట్రిన్స్. బైబిల్లో ఇచ్చిన లేఖనాలను పక్కన పెట్టి ప్రపంచంలో మనకి ఏది అవసరమో అవన్నీ ఇందులో ఈ విశ్వాస ప్రమాణాల్లో ప్రవేశపెట్టారు. అలా ప్రవేశపెట్టిన వాటిలో ఏముంటుందంటే బైబిల్ స్లోగా అసలు ఒరిజినల్ని పక్కన పెట్టేసి ఈ తప్పుడు సిద్ధాంతాలని లోపలికి తీసుకొచ్చారు. ఉదాహరణకి మన విశ్వాసం ఏమి, పరలోకంకి వెళ్ళిపోతాం, మనం చనిపోయిన తర్వాత పరలోకంకి వెళ్తాము, క్రీస్తుతో సహజీవనం చేయాలా, అది కదా మనకి విశ్వాసం. ఆ విశ్వాసం ఎలా బ్రేక్ అయిపోతుందో చూద్దాం. ట్రూత్ దట్ బైబిల్ సేస్ షోస్ లాస్ట్ సైట్ ఆఫ్ వీ విల్ సీ హౌ మచ్ ద ఎఫెక్ట్ ఆన్ ద ఫ్యూచర్ క్లాసెస్. ఈ విశ్వాసం ఎలా బ్రేక్ అయిందో భవిష్యత్ క్లాసుల్లో చాలా డీటెయిల్డ్గా చెప్తారు. ప్రస్తుతానికి నేను చెప్పేది ఏంటంటే మన విశ్వాసం ప్రభునందు ఉంచాం కదా, మనం పరలోకం వెళ్ళిపోతామని. పరలోకం ఎక్కడో లేదు, పరలోకం ఎక్కడే ఉంది చెప్తాను డీటెయిల్డ్గా. మీకు సాధ్యమైనంత వరకు క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. Bible study was neglected and gradually worldly beliefs and doctrines common to the worldly began to enter into the beliefs that the faith of the church. సంఘం ఏం విశ్వసించాలో దాన్ని విడిచిపెట్టి వేరే దాంట్లోకి వెళ్ళిందట. ఎలా వెళ్ళిందో చూద్దాం. విశ్వాసానికి నిరీక్షణ లింక్ అయి ఉంటది. మనం దేని గురించి నిరీక్షిస్తున్నాం ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు అర్థం అవుతుంది. దేని యందు నిరీక్షిస్తున్నాం? If we suffer with him, we shall also reign with him. ఇప్పుడు మనం శ్రమ పడిన ఎడల మనం ఆయనతో పాటు పరిపాలన చేస్తాం. అది అంటే ఇప్పుడు మనం పరిపాలన చేయం. మనం ఇప్పుడు శ్రమ పడితే రాబోయే కాలంలో పరిపాలన చేస్తాం. ఇది మన నిరీక్షణ, ఇదే మన విశ్వాసం. సహించిన వారం అయితే ఆయనతో కూడా ఎలుదుము, ఆయనను ఎరగమనిన ఎడల ఆయన మనల్ని ఎరగనను. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏళ్తాం. అది మనం ఆశిస్తున్నాం, అది మనం పొందుకుంటామని మన విశ్వాసం. విశ్వాసం నిరీక్షణ లింక్ అయి ఉన్నాయి, గమనించండి. ఇందాక విశ్వాసం దగ్గర సరే క్లారిటీ రాలేదు కదా, ఇప్పుడు నిరీక్షణతో కలిపితే మీకు తెలుస్తుంది. ఇప్పుడు మనం శ్రమ పడాలి, రాబోయే కాలంలో మనం అధికారం స్వీకరించాలి. ఇప్పుడు మనం అధికారం స్వీకరించకూడదు. ఇప్పుడు మనం అధికారం స్వీకరించడం కోసం మన ఎంపీలు ఎమ్మెల్యేలు క్రైస్తవుల్ని ఎంపీలుగా పెట్టండి, ఎమ్మెల్యేలుగా పెట్టండి చెప్తారు అధికారం కోసం.
ఇప్పుడు కేఏ పాల్ గారు కూడా రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడు? అధికారంలోకి వస్తే ఏదో సాధిద్దాం అనుకొని వచ్చాడు. పాయింట్ ఏంటంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఇప్పుడు మనం శ్రమ పడితే రాబోయే కాలంలో మనం అధికారంలోకి వస్తాం. ఎప్పుడు? క్రీస్తుతో పాటు అధికారం చేయడానికి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఆ నిరీక్షణలో మీరు ఉండాలి. ఉంటే ఇప్పుడు ఏమైంది? ఎర్లీ చర్చిలో 1 కొరింథీ 4:8-10 చదవండి. 8-10 చదవండి. ఇది వరకే మీరేమీ కొదువులేక తృప్తులైతారే, ఇది వరకే ఐశ్వర్యంతో. కేర్ఫుల్ గా వినండి ఆ మాటలు. పౌలు గారు వేరే వాళ్ళతో చెప్తున్నారు, వాళ్ళ బ్యాచ్ లోనే ఉన్న వాళ్ళతో. అది వినండి కేర్ఫుల్ గా, మళ్ళీ చదవండి. ఇది వరకే మీరేమీ కొదువులేక తృప్తులైతారే, ఇది వరకే ఐశ్వర్యవంతులైతారే, మిమ్మును విడిచిపెట్టి మీరు రాజులైతారే. మమ్మను విడిచిపెట్టి మీరు రాజులైతారే. అవును, మేమును మీతో కూడా రాజులు మగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే కదా. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు గనులు, మేము ఘనహీనులము. ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ మాటలు మీకు ఏమైనా అర్థమైందా? పౌలు గారితో ఉన్న బ్యాచే కొంతమంది అధికారంలోకి వెళ్ళిపోయారు, అధికారులు అయ్యారు. వాళ్ళు అధికారులు అయినప్పుడు వీళ్ళు అవ్వలేదు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఫాలో అవుతున్నారు. ఎవరు? పౌలు గారి బ్యాచ్. ఎందుకంటే ఇప్పుడు మేము శ్రమ పడాలి, రాబోయే కాలంలో మేము అధికారం స్వీకరించాలి క్రీస్తుతో పాటు. అంటే క్రీస్తు రెండవ రాకడలో మాకు అధికారం వస్తుంది అని ఈ పౌల్ బ్యాచ్ ఫీల్ అవుతున్నారు. కానీ ఈ బ్యాచ్ లో నుంచే కొంతమంది డీవియేట్ అయిపోయి వీళ్ళు ఇప్పుడే అధికారంలోకి స్వీకరించారు. ఆర్పి గారు ఇప్పుడే అధికారంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పుడు వాళ్ళతో పౌలు అంటున్న మాట అది. మళ్ళీ చదవండి, ఇప్పుడు అర్థం అవుతుంది. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, క్రీస్తు నిమిత్తం మేము వెర్రోళ్ళమే, మాకేం అధికారం ఏం అక్కర్లేదు. మమ్మల్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారని మేము వెర్రి వాళ్ళ కింద ఉన్నాం. మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మీరు చాలా తెలివైన వాళ్ళు మాకన్నా. మేము బుద్ధిహీనులము, మీరు బలవంతులు. మీరు బలవంతులు ఎందుకంటే అధికారంలోకి వెళ్ళిపోయారు కదా. మీరు గనులు, మేము ఘనహీనులము. మీరు రాజులు, ఇప్పుడు మీరు పవర్ మీ చేతిలో ఉంది, మా దగ్గర ఏమీ లేదు. అంతేనా? 10వ వెర్స్ ఇది, 8-10. కాబట్టి ఇప్పుడు అధికారం కావాలనుకుని అధికారంలోకి వెళ్ళిపోయే వాళ్ళు మన సంఘంలోనే ఉన్నారు. ఇప్పుడు కూడా సంఘంలో అంతే కదా, ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, ట్రెజరర్లు అవడానికి వెర్రితలలు వేస్తూ వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే అధికారం, పవర్ మాంగర్స్ అంటారు వీళ్ళని. ఈ విధంగా పవర్ మాంగింగ్ చేయడం అనేటువంటిది లేఖనంలో లేదు. ఇప్పుడు పాయింట్కి రండి. హోప్, ఫెయిత్ ఏమంటారు? విశ్వాసము, నిరీక్షణ. నిరీక్షణ మనకి ఏమై ఉండాలి? రాబోయే కాలంలో క్రీస్తు రెండవ రాకడలో మనం అధికారం స్వీకరించాలనే నిరీక్షణ కలిగి ఉన్న మనల్ని ఈ తప్పుడు సిద్ధాంతం ఏం చేసిందంటే ఇప్పుడే అధికారం స్వీకరించేసి, ఇప్పుడే పరిపాలన చేసేసి, ఇప్పుడే మనం రాజ్యాన్ని స్వీకరించుకోవాలి, ఎందుకంటే క్రైస్తవ రాజ్యం అని చెప్పి మనం స్వీకరించడానికి ట్రై చేస్తున్నాం. ఆ విధంగా ఆ అమ్మాయి 2 దోషులు ఇప్పుడు పులిసిపోయాయి. మూడోది ఏదో చూద్దాం. మూడోది ప్రేమ. ప్రేమ ఏముంటుంది? ఫైనలీ ద లవ్ ఇస్ ఫాదర్ అండ్ సన్ వ్యాక్స్డ్ కోల్డ్ అండ్ ట్రూత్ ఆఫ్ ద వరల్డ్ లాస్ట్ సైట్ అండ్ టుడే వరల్డ్ నేచర్ ఇస్ సెల్ఫిష్నెస్. ఇప్పుడు ఇవన్నీ వాడు ఎందుకు చేస్తున్నాడు? ఎవడైనా కానీ వాళ్ళలో స్వార్థం వచ్చింది. ఎవరిలో? అధికారం కావాలనుకునే వాళ్ళలో స్వార్థం ప్రవేశించింది. యాక్చువల్లీ ఏముండాలా? వ్యక్తిలో, క్రీస్తులో ఉన్న వాళ్ళలో ప్రేమ ఉండాలి. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క ప్రేమయు నీ సంఘంలో ఉండాలి. ఎందుకంటే అక్కడి నుంచి మీకు అన్ని ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాయి. ఇందాక ఆ పాస్టర్ గారు చెప్పారు కదా, తండ్రి దగ్గర నుంచి కుమారుడి దగ్గర నుంచి అపోస్తుల దగ్గర నుంచి సంఘానికి, ఆ సంఘంలో నువ్వు ఉండాలని చెప్పారు అతనితో. కాబట్టి ఇప్పుడు తండ్రి దగ్గర నుంచి, కుమారుని దగ్గర నుంచి మనకు రావాల్సింది ప్రేమ. అంటే సాటి వాణిని మనం ఎలా ప్రేమించుకుంటున్నాం వాడిని అలా ప్రేమించాలి. అట్లా ప్రేమించకుండా ఇప్పుడు మనం అధికారం కోసం ప్రాకులాడుతున్నామంటే వీడిని తొక్కియాలా, వాడిని తొక్కియాలా, లాడిని తొక్కియాలా, అప్పుడే నాకు అధికారం వస్తుంది ఈ లోకంలో. దాన్ని అలా తొక్కేస్తున్నాం అంటే అర్థమేమి? సెల్ఫిష్నెస్, స్వార్థం.
నేనే నిరంతరం ఉండాలి, నేనే అధికారం స్వీకరించాలి, నేనే ఆధిపత్యం చేయాలనే స్వార్థ బుద్ధి వలన ప్రేమ కలుషితం అయిపోయింది. ప్రతి చోట ఇదే, ఈ స్వార్థం వలన ప్రేమ చచ్చిపోతుంది. కాబట్టి ఇప్పుడు 3 ఇష్యూస్ లో కూడా మన ప్రపంచంలో ఉన్నటువంటి డాక్టరైన్స్ మిళితం అయిపోయి వాటిని కలుషితం చేసేసాయి. కాబట్టి ఇప్పుడు ఈ 3 పులిసిపోయిన పిండి. ఈ ఎక్కడ ఎవరు కల్పిస్తారు పులుసు అంటే సంఘంలో స్త్రీ కల్పిస్తుంది. సంఘమే ఆ స్త్రీ. స్త్రీ స్టాండ్స్ ఫర్ చర్చ్ అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థన చేయమా అంటే ప్రార్థనలు చేస్తాం, అన్ని చేస్తాం, సేవ చేస్తాం. కానీ మన కన్నులున్నా చూడండి, ఇక్కడే రాశారు, నా మాటలు ఎందుకు. ప్రభు ఇలాగ ఏషియా 29:13. ప్రభు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజల నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి. చూసారా, మానవుల విధులను బట్టి నేర్చుకుని వీళ్ళు ఇలా చేస్తున్నారు. ఈ మానవుల విధులు బట్టి వీళ్ళు అట్లా నేర్చుకున్నారు. ఎవడో నేర్పించి ఉండాలి కదా. ఎవరు నేర్పించారు? ఈ స్త్రీయే నేర్పించింది. ఆ స్త్రీ ఎవరు? సంఘము. ఎవరికి అనుకూలమైన వాళ్ళ విధి విధానాలు మార్చేసుకుని 750 డినామినేషన్స్ లో 750 థియరీలు ప్రవేశపెట్టి కలుషితం చేసి మనల్ని అతి పరిశుద్ధ విశ్వాసంలో నుంచి విశ్వాసంలోకి తోసేశారనమాట. కాబట్టి ఈ క్రీడ్స్ వలన, ఈ విశ్వాస ప్రమాణాల వలన మనిషి తనకు కావాల్సిన వల్ల అందులో చేర్చుకుని ఒరిజినల్ క్రిస్టియానిటీని పక్కన పెట్టాడు. హీ హ్యాస్ దిస్ ప్రొఫెసీస్ టు బీన్ ఫుల్ఫిల్డ్ టుడే. అపోస్తల కార్యం 28:22 చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనల్ని ఏమంటున్నారో చెప్తారు. అయినను ఈ విషయమై నీ అభిప్రాయము నీ వలన వినగోరుచున్నాము. ఈ మత భేదమును గూర్చి అంతటా ఆక్షేపణ చేయుచున్నారు. ఇంత మట్టుకు మాకు తెలియననిది. మత భేదము అంటే మనల్ని ఒక సత్యం చెప్పేవాడిని ఒక శక్తి కింద కట్టేశారు. లేఖన ప్రకారం నడవాలి అని ఎవరైనా అనుకుంటే వాళ్ళని ఒక శక్తి అంటారు. లేకపోతే వాళ్ళ ఒక ప్రత్యేకమైన విభాగం. ప్రపంచం అంతా ఒకవైపు వెళ్ళిపోతుంది, వీడు ఒకడే ఇంకో వైపు వెళ్ళాడు అంటారు. ఇప్పుడు మొత్తం డినామినేషన్లు అన్నీ ఒక ట్రూత్ని చెప్తా ఉంటాయి, మనం వేరేదేదో చెప్తున్నాం. ఈ వేరేదేది వాక్యంలో ఉంది, వేరేది. ఇప్పుడు మీరు వీడు చెప్పేది కరెక్టా కాదా అని చెక్ చేయడానికి వాక్యంలోకి వెళ్ళాలి. లోకంలో ఉన్న డినామినేషనల్ డాక్టరైన్స్ లోకి వెళ్తే కుదరదు. మీ చేతిలో ఉన్న బైబిల్లో ఉన్న డాక్టరైన్ ఏందో చెక్ చేసి ఆ ప్రకారం మీరు వెళ్ళాలి. మనల్ని సెక్ట్ అని సపరేట్ చేసి పెడతారనమాట. కాబట్టి డిడ్ యు నో దట్ బిఫోర్ ద నేమ్ ఆఫ్ క్రిస్టియన్స్, మనందరినీ క్రైస్తవులని పిలవక మునుపు మనందరినీ వేరే పేరుతో పిలిచేవారట. ఆ పేరు ఏంటంటే నజరేయన్స్ అని. నజరేయుడు అనే పేరుతో మనల్ని పిలిచేవారు. కాబట్టి అదొక సెక్ట్, అంటే అదొక విభాగం అనమాట. ఇప్పుడు మనల్ని కూడా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ విధంగా సత్యం చెప్పే వాళ్ళందరినీ. అపోస్తల కార్యం 24:5 ఇంకొక మాట ఉంటుంది, అమంగ్ ఆల్ ద జీసస్. ఈ మనుషుడు పీడ వంటి వాడును, భూలోకమందు ఉన్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మత భేదములకు నాయకుడినై ఉన్నట్టు మేము చూసారా. మనల్ని మత భేదం కలిగించే నాయకులుగా పెట్టేస్తారు. మనుషులందరిలో ఏదో చేస్తానంటున్నాడు. నజరేయుల మత భేదములకు స్టార్టింగ్ లో చెప్పు. ఈ మనుషుడు పీడ వంటి వాడు. ఏవాడు? పీడ 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 వదిలేసింది అంటాం కదా, ఆ పీడ అదనమాట. ఉండండి, వేరే ట్రాన్స్లేషన్ చూస్తాను. ఈ వ్యక్తి ఒక చీడ లాంటి వాడు. అక్కడ చీడ, ఇక్కడ పీడ. భూమిపై ఉన్న యూదులందరినీ తిరుగుబాటుకు రేపుతున్నాడు. ఇతడు నజరేయులనే మత శాఖకు నాయకుడు. ఇప్పుడు మన చర్చిల్లో మనం ఇవి చెప్పామనుకోండి, చర్చిల్లో వీడి పీడ లాంటి వాడు, చర్చిలో వీడి చీడ లాంటి వాడు, వీడి వల్ల సంఘం వెళ్ళిపోతుంది, సంఘంలో భేదాలు తీసుకొస్తున్నాడు, వీడిని ముందు బయటకు తోసేయండి అంటారు. ఈ విధంగా బయటకు తోయబడిన వాళ్ళందరినీ అక్కడ దేవుడు చేర్చుకుంటాడు, యేసు ప్రభు చేర్చుకుంటాడు ఆయన సంఘంలో. ఎందుకంటే ఆ వాక్య ప్రకారం నిల్చున్న వాళ్ళని. కాబట్టి ఈ సెక్ట్ నజరైన్ సెక్ట్ అనే వాళ్ళు ఇక్కడ చూడండి. ఇంకొక మాట ఉంది, ఆఖరి మాట, ప్రోవర్బ్స్ 4:18, సామెతలు 4:18. పట్ట పగలగు వరకు
వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును. కాబట్టి మన మార్గం ఎట్లా తెరుచుకుంటది అంటే సూర్యోదయం లాగా ఉంటది. సూర్యుడు నెమ్మదిగా డెవలప్ అవుతాడు. ఒక్కసారి సడన్ గా ఇలా లైట్ వేస్తే లైటింగ్ వచ్చేసినట్టుగా రాదు. కాబట్టి ఈ సత్యాన్ని ఎరిగిన వాళ్ళు, సత్యాన్ని ఫాలో అయ్యే వాళ్ళు స్లోగా డెవలప్ అవుతారు. కాబట్టి ఒకేసారి మన దగ్గర 5,000 మంది వచ్చేయాలో 1,00,000 మంది వచ్చేయాలని మనం ఆశించకూడదు. సత్యం మనం నేర్చుకున్నాం, నేను మీకు చెప్పాను, మీరు మరొకరికి చెప్తాడు. మౌత్ టు మౌత్ పాస్ అయ్యి ఫాలో అయ్యే వాళ్ళు రావాలి. ఎందుకంటే వాళ్ళు ఆ డినామినేషనల్ ట్రూత్ లో నిండిపోయి ఉంటుంది వాళ్ళ బ్రెయిన్. అందులో నుంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చి రియల్ బైబిల్ ట్రూత్ లోకి నెట్టడం అనేది ఆషామాషి కాదు. చాలా ఓపిక, చాలా సహనంతో మనం ముందుకు సాగాలి. అందుకే ఇందాక చెప్పాం కదా, సహనం ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, చెప్పేటప్పుడు కోపం అయిపోకూడదు, దీర్ఘశాంతం ఉండాలి. ఇవన్నిటితో మనం ప్రజెంట్ చేయగలిగితేనే ఎదుటివాడిని నొప్పించకుండా మన ట్రూత్ ని అందులో ప్రవేశపెట్టగలగాలి. ఎందుకంటే ఆల్రెడీ ఈజ్ బ్రెయిన్ ఈజ్ ఫిల్డ్ విత్ ద సెడ్యూసింగ్ స్పిరిట్స్. ఏమంటారు, మోసపరచు ఆత్మల ద్వారా ఆ బ్రెయిన్ పాడైపోయింది. వాటిని మనం సరిచేసి మనది ప్రవేశపెట్టడం చాలా కష్టం. కాబట్టి అందరం ఒకటప్పుడు ఆదిమ సంఘంలో అందరూ అతి పరిశుద్ధ విశ్వాసంలోనే ఉండేవాళ్ళమి. అందులో నుంచి మామూలు విశ్వాసంలోకి జారిపోయాం ఈరోజు ఈ కలుషితం అయిపోవడం వలన, పులిపిండి ఎక్కువైపోవడం వలన. కాబట్టి ఇందులో నుంచి మళ్ళీ మనం వెళ్ళి అతి పరిశుద్ధ విశ్వాసంలోకి సెలెక్ట్ అయితే గాని తండ్రి అని దేవుని కుడిపాసమున కూర్చునే అవకాశం మనకు రాదు. కాబట్టి వెళ్ళకపోయినా పర్వాలేదని తర్వాత పాఠాల్లో ఉంటది. కానీ మనం పోరాడినది ఫస్ట్ ప్రైజ్ గురించే పోరాడాలి, కానీ లాస్ట్ లో ఉండిపోతాం, ఎలాగోగలకు పార్టిసిపేషన్ ప్రైజ్ అనేది దొరుకుతుందని ఎప్పుడు అనుకోకూడదు. పోరాడమంటున్నాడు పౌలు గారు. అట్లే కదా, నేను పరిగెడితిని, నేను అన్ని పొందుకున్నాను అంటాడు. మనం కూడా నేను క్రీస్తుని అనుసరించాను, మీరు నన్ను అనుసరించండి అని కూడా పౌలు చెప్తారు. క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్తారు. కాబట్టి మనం ఆయన్ని పోలి నడుచుకోవడం అంటే ఆయనలాగా ఇందులో సత్యమందు పరుగు పెట్టు ఉండాలన్నమాట. ఓకే, దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమెన్.